अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। सर्वेभ्यो नमः। నిన్నటి పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? ఎవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి. అస్తు ప్రకృతం అంశదామః. నిన్న మనము సంబుద్ధౌ సాకల్యస్య తావనార్షే అనే సూత్రం చెప్పుకున్నాము. ఇది ఏమంటుందంటే సంబుద్ధి అంటే సంబోధనలో వచ్చినటువంటి ఏకవచనం సు ప్రత్యయం ఏదైతే ఉందో అలాంటి సంబుద్ధితో యుక్తమైనటువంటి సుప్రత్యయం పక్కన ఉంటే ఏదైతే ఓకారం ఉందో అంటే సంబుద్ధిని నిమిత్తం చేసుకుని ఏదైతే ఓకారం దానికి ప్రకృతి సంజ్ఞ అవుతుంది అని చెప్పింది. కానీ సాకల్యస్య ఆచార్య యొక్క మతంలో మాత్రం ఇలా అవుతుంది. సాకల్యస్య ఆచార్య మతంలో ఉండాలంట ఆ సముద్ది బిన్ను ఒకారం ఏదైతే ఉందో దానికి పక్కలో అనార్షం అంటే అవైదికమైనటువంటి ఇది శబ్దం పక్కన ఉంటే ఇక్కడ ప్రకృతి సంజ్ఞ అని పేరు పెట్టబడింది. అది శాకల్యాస్య ఆచార్య మతంలో. మహర్షి పాణ్య ఆచార్య మతంలో లేదు, కేవలం ఆర్ష ప్రయోగం వైదిక ప్రయోగంలో ఉన్నటువంటి ఇది శబ్దం పక్కన ఉంటేనే ప్రకృతి సంజ్ఞ అవుతుంది, లేకపోతే కాదు అని చెప్పి నిషేధించాడు ఇక్కడ. అందుకే కేవలం ఆచార్య శాకల్య ఆచార్య మతం కేవలం మతాన్ని మాత్రం ఇక్కడ ఉల్లేఖించారు అనమాట. అందుకే అనార్ష ఇతి పరంగా ఉంది కాబట్టి ఇక్కడ మనకు ప్రకృతి సంజ్ఞ పేరు పెట్టింది వాయన మతంలో, శాకల్యాస్య ఆచార్య మతంలో. కాబట్టి ఈ రకంగా 2 రూపాలు వస్తాయి. శాకల్యాచార్య మతంలో పాణ్య ఆచార్య మతంలో ఒక చోట సంధి అవుతుంది, ఒక చోట సంధి కాదు. ఆ విధంగా మనం ప్రకృతి సంజ్ఞ అనేది ఎగ్జాంపుల్ చూసాము. ఇక్కడ అద్వర్యో ఇతి అద్వర్య వితి, అలాగే బాణో ఇతి బాణవితి, ఈ రకంగా వైకల్పంగా 2 రూపాయలు మనకు కనిపించాయన్నమాట. ఆచార్య పాణి మతము, ఆచార్య శాకల్య ఆచార్య మతం 2 మనం చూసాము. ఇప్పుడు ఇదే ప్రకరణంలో మనకు ఏది ప్రక్రియ సంజ్ఞ ప్రకారం నడుస్తుంది. ఇదే ప్రకారంలో ఇంకో 2 సూత్రాలు ఉన్నాయి. అందులో క్రమంలో మనం నెక్స్ట్ 17వ సూత్రము ఉయ్య ఊ ఈ సూత్రం మనం చెప్పుకోబోతున్నాం. రాసుకోండి. ఉయ్య ఊ ఇది కూడా ప్రకృతి సంజ్ఞ పేరు పెడుతుంది. కానీ ఎవరికి పేరు పెడుతుంది చూద్దాం. సూత్రం రాసుకోండి నీట్గా. 17వ సూత్రము ఉయ్య ఊ ఉయ్య ఊ రాసుకుని పద విభాగం రాసుకుని పదచ్ఛేదము పద విభక్తి. ఉయ్యాహ ఉయ్యాహ ఇక్కడ పైన కూడా ఉయ్యాహ ఉందండి, కాదు విసర్గం, అది విసర్గానికి లోపిస్తుందన్నమాట. లోప శాకల్యస్య అని సూత్రం చేత అది తర్వాత చెప్పుకున్నా తెలుస్తుంది. విసర్గం ఉంది, విసర్గం లోపించింది. ఉయ్యాహ ఊ మామూలుగా అయితే ఓకే, అందుకే కింద చూపించడం ఉయ్యాహ ఊ యా చ జ ఉయ్యాహ షష్ఠి విభక్తి ఏకవచనం. షష్ఠి విభక్తి ఏకవచనం అంటున్నామంటే ఖచ్చితంగా ఎక్కడ పని జరుగుతుంది? స్థానంలో. అంటే ఉయ్యహ స్థానే అని అర్థం. ఆ రకంగా తీసుకోవాలి. ఉయ్యహ స్థానే అనే అర్థము మనము తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటి? ఊ అనునాసికతో కూడుకున్నటువంటి ఉకారం అండి. ఏంటిది? అనునాసికతో యుక్తమైనటువంటి ఉకారము. ఉయ్యహ ఊ ఓకే, అనునాసికతో యుక్తమైనటువంటి ఉకారము. అస్తు అండి. ఉయ్యహ ఊ ఇది లుప్త
విభక్తికం ఏంటండి? లుప్త విభక్తికం. లుప్త విభక్తికం. లుప్త విభక్తికం. లుప్త విభక్తికం. మహోదయ లుప్త విభక్తికం అంటే ఏంటండి? అంటే దీనికి విభక్తి లేదండి. అంటే విభక్తిక లోపం చేశాను. ప్రథమ విభక్తిక లుప్తం అయిపోయింది, లోపం చేయబడింది అన్నమాట. దాన్ని లుప్త విభక్తికం అంటాం. లోపం చేయబడినటువంటి విభక్తి. ఇక్కడ ఏ విభక్తి పెట్టామని ఏం లేదు, అందుకే లుప్త విభక్తికం అని చెప్పాం. ఇక్కడ ఏ విభక్తి లేదనమాట, అందుకే లుప్త విభక్తికం అని చెప్పాం. ఓకే, ఇది అనువృత్తి ఏమొస్తుంది? ఇక్కడ శాకల్యాచర్య మతం, ఇక్కడ శాకల్యాచర్య మతంలో కూడా ప్రకృతి సంఖ్య అవుతుంది అన్నమాట. అందుకే శాకల్యస్య అనువృత్తి వచ్చేసింది. ఇక్కడ ఇతౌ అనార్సే మొత్తం అనువృత్తి వస్తుంది. శాకల్యస్య ఇతౌ అనార్సే. సంబుద్ధి ఒకటి రావట్లేదు, సంబుద్ధి ఒకటి వదిలేసి శాకల్యస్య ఇతౌ అనార్షే. అనార్ష ఇది. ఇక్కడ కూడా అనార్ష ఇతి. మహర్షి పాణిని ఏమంటున్నా అంటే వైదిక ఇతి శబ్దం పక్కన ఉంటేనే ప్రకృతి సంధ్య అని ఆయన చెప్తున్నా మహర్షి పాణి. కానీ ఇక్కడ శాకల్యాచార్యం ఏమంటున్నారంటే లేదు, అనార్ష ఇతి శబ్దం ఉన్నప్పుడు కూడా మనం ప్రకృతి సంధ్య పెట్టుకోవచ్చు అని చెప్పి ఆయన యొక్క సిద్ధాంతం అన్నమాట. అస్తు. శాకల్యస్య ఇతౌ అనార్షే ప్రగృహ్యం. ప్రగృహ్యం పైనుంచి ఎలా నడుస్తుంది, 18 సూత్రం వరకు నడుస్తుంది. ఇది మటుకు కేవలం ఈ సూత్రం వరకు నడుస్తుంది. శాకల్యస్య ఆచార్య మతము కేవలం 17 సూత్రంలో మాత్రమే వస్తుంది. ఓకే, అందుకే అనువృత్తి రాసుకోండి. శాకల్యస్య ఒకటి, ఇతౌ అనార్షే ప్రగృహ్యం, ఇవన్నీ అనువృత్తి పైనుంచి వస్తున్నాయి. ఇవన్నిటిని కలుపుకొని ఇక్కడ ఉండే సూత్రాన్ని కలుపుకొని మనం అర్థం చెప్పుకుంటాం. ఓకే, రాసుకోండి. అర్థ అర్థ అని రాసుకోండి. ఇక్కడ సమాసం ఏం లేదు మనకు. ఓకే, ఉయ్యః సింపుల్ డైరెక్ట్ చెప్పాడు. ఉయ్యః ప్రగ్రియ సంజ్ఞా భవతి. ఉయ్యః మొట్టమొదటి రాగానే ఉయ్యఃకి ఏం చేసే ప్రగ్రియ సంజ్ఞ పేరు పెట్టేశాడు. ఉయ్యః ప్రగ్రియ సంజ్ఞా భవతి. ఇంకా ఉయ్యః ఇది షష్ఠి భక్తి కదా, అందుకే మళ్ళా తస్య స్థానే ఊ ఆదేశశ్చ ప్రగ్రియ సంజ్ఞకో భవతి. ఉయ్యః ముందు ఉయ్యః అనే దానికి ప్రగ్రియ సంజ్ఞ పేరు పెట్టేశాయండి. మళ్ళీ దాని ఉయ్యః స్థానంలో వచ్చినటువంటి ఊ ఆదేశం అయితే, ఊ ఆదేశం ఏదైతే ఉందో దానిలో ప్రగ్రియ సంజ్ఞ పేరు పెట్టారు మళ్ళా. అందుకే రాసుకున్నాం ఉయ్యః ప్రగ్రియ సంజ్ఞా భవతి. ముందు ఉయ్యః అనడానికి ప్రగ్రియ సంజ్ఞ పేరు పెట్టుకున్నాం. తర్వాత ఏంది? తస్య స్థానే అంటే ఉయ్యః స్థానంలో, షష్ఠి భక్తి కదా. ఉయ్యః స్థానే, ఉయ్యః స్థానం వస్తాం ఊ ఆదేశం వస్తున్నట. ఊ ఆదేశశ్చ, ఊ ఆదేశశ్చ, ఊ ఆదేశశ్చ, ఉయ్యః స్థానే ఊ ఆదేశశ్చ, ఊ ఆదేశశ్చ, ఊ ఆదేశశ్చ ప్రగృహ్య సంజ్ఞకో భవతి. ప్రగృహ్య సంజ్ఞకో భవతి అంటే ఉయ్యః స్థానంలో ఊ, ఈ సూత్రం ప్రకారం ఊ ఆదేశం అవుతుందన్నమాట. ఊ ఆదేశం అవుతుంది, దానికి కూడా ప్రకృతి సంజ్ఞ వచ్చింది. ఒకటి స్టార్టింగ్ అని చెప్పిన ఉయ్యః ప్రకృతి సంజ్ఞ. ఉయ్యః అనే దానికి ఒకసారి ప్రకృతి సంజ్ఞ పెట్టేసుకుంటాం. మళ్ళీ ఆ ఉయ్యః స్థానంలో ఊ ఆదేశం అవుతుంది కదా, దానికి కూడా మళ్ళా ప్రకృతి సంజ్ఞని రెండోసారి పెట్టుకుంటాం. ఏదైతే ఆదేశం వచ్చిందో ఇక్కడ ఊ ఆదేశాన్ని కూడా పెట్టుకుంటాం. అందుకే ఉయ్యః తస్య స్థానం ఊ ఆదేశశ్చ, ఇంకా ఊ ఆదేశాన్ని కూడా ప్రగ్రియ సంజ్ఞకో భవతి. ప్రగ్రియ సంజ్ఞకో భవతి కామబెట్టి ఇది ఎక్కడ ఎవరి దృష్టిలో రాసు? శాకల్యస్య ఆచార్యస్య మతేన. శాకల్యస్య ఆచార్యస్య మతేన, శాకల్య ఆచార్య యొక్క మతంలో మాత్రమే. శాకల్యస్య ఆచార్యస్య మతేన, శాకల్యస్య ఆచార్యస్య మతేన. శాకల్యస్య ఆచార్యస్య మతేన అనార్స్య ఇతౌ పరతః. ఇది శాకల్య ఆచార్య యొక్క మతంలో మాత్రమే, వారి దృష్టిలో మాత్రమే. ఇంకా అనార్షౌ ఇతి పరత. అనార్ష అంటే అవైదిక ప్రయోగంలో ఉన్నటువంటి ఇతి శబ్దం పక్కన ఉంటేనే అనార్షే ఇతౌ పరతః.
ఇతి శబ్దానికి ఇతవు అవుతుంది సప్తమి విభక్తి ఏకవచనంలో. హరి శబ్దానికి ఏ విధంగా హరవ అవుతుందో ఇతి శబ్దానికి ఇతవు అంటే ఇతి శబ్దం పక్కన ఉంటేనే. ఏది అవైదిక ఇతి శబ్దం పక్కన ఉన్నప్పుడు కూడా ప్రక్రియ సంజ్ఞ అవుతుందని ఈ సూత్రం యొక్క తాత్పర్యం. ఓకే, అందుకే చూడండి 3 రూపాయలు తయారవుతాయి. అదేం చూద్దాం. ఇప్పుడు ఈ సూత్రాలు స్పష్టమని. ఒకటి ఉయః స్థానే అంటే ఉయః ప్రకృతి సంజ్ఞ పోతుంది. అంటే ఉయః అనే దానికి నువ్వు ప్రకృతి సంజ్ఞ పెట్టినావు. మళ్ళీ తస్య స్థానే ఉ ఆదేశశ్చ ప్రకృతి సంజ్ఞకో పోతి. దాని స్థానం వచ్చిన ఉ ఆదేశం కూడా ప్రకృతి సంజ్ఞక అవుతుంది. ఇంకా సాకల్యస్య ఆచార్యస్య మతేన, సాకల్య ఆచార్య యొక్క మతంలో అనార్సౌ ఇతౌ పరతః, అనార్సమైనటువంటి అవైదికమైనటువంటి ఇతి శబ్దం పక్కన ఉన్నప్పుడు కూడా ప్రకృతి సంజ్ఞ అవుతుంది. ఈ రకంగా 3 రూపాయలు తయారవుతాయి. ఓకేనా, 3 రూపాయలు తయారవుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకొని చూపిస్తాను. ఎగ్జాంపుల్ 3 రూపాయలు ఎలాగనేది రాసుకోండి. మొట్టమొదటి ఎగ్జాంపుల్ ఊ ఇతి. ఏంటండి ఊ ఇతి, ఊ ఇతి. ఊ ఇతి ఇక్కడ ఏంటండి ఉయః అంటే ఇక్కడ ఊ తీసుకున్నాడు. ఏం తీసుకున్నా అండి ఉయః అంటే ఊ తీసుకున్నాం అనమాట. అందుకే ఊ పక్కనే వచ్చింది ఇతి శబ్దం వచ్చింది. ఊ పక్కనే వచ్చిందండి ఇతి శబ్దం వచ్చింది. మనకు ఉయఃలో ఉయి ప్రత్యాహారం ఉందా అండి? ఉయఃలో ఉయి ప్రత్యాహారం ఉందా? నీ ప్రత్యాహారం మనం చెప్పుకున్నాం కదా, అందులో ఉయి ప్రత్యాహారం వస్తుందా? ఉయి అనే ప్రత్యాహారం ఉందా? ఉయి ప్రత్యాహారం లేదండి. ఏ ప్రత్యాహారము రాలేదండి. ఉయి రాలేదు. ఉక్కు రాలేదు. ఉయ్యి వచ్చింది కదా. ఉయి ప్రత్యాహారం రాలేదు మనకు. ఇక్కడ ఏం చెప్పినా శాకల్య ఆచార్య మతంలో ఊ ఇతి అనేది ఇకో ఎనర్జీ. ఇక్కడ ఊ ఇతి అని చెప్పాం కదా, ఇక్కడ ఇకో ఎనర్జీ అనే సూత్రం చేత ఊ ఇతి. మొట్టమొదటి ఎగ్జాంపుల్ చేస్తున్నాం ఊ ఇతి. ఇక్కడ ఊ ప్లస్ ఇతి ఈ రెండింటి మధ్యలో ఇకో ఎనర్జీ అనే సూత్రం చేత సంధి ప్రాప్తం అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఈ ఊ అనే దానికి మొట్టమొదటి ఉయః ప్రకృతి సంజ్ఞ భవతి అని చెప్పాం కదా. ఊ అనే దానికి ప్రకృతి సంజ్ఞ పేరు పెట్టబడుతుంది. అంటే ఊ అనే దానికి ప్రకృతి సంజ్ఞ పేరు పెట్టినాం కాబట్టి ఇక్కడ యుత ప్రగృహ్య అచి నిత్యం అనే సూత్రం చేత ఇక్కడ ప్రకృతి భావం అవుతుంది. అంటే ఊ అనే దానికి ప్రకృతి భావం అవుతుంది. అందుకే ఇకో ఎనర్జీ అనే సూత్రం చేత ఇక్కడ ప్రకృతి సంజ్ఞ కాలేదు. ఓకే, ఆ రకంగా ఊ ఇతి అని ఎలాగైతే ఉన్నాయో అలాగే ఉండిపోయి ఇక్కడ సంధి ప్రాప్తం కాలేదు. ఊ ప్లస్ ఇతి ఇక్కడ ఈ ఉదాహరణలో ఇకో ఎనర్జీ అనే సూత్రం చేత ఎనాదేశం ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం ప్రకారం ఉయః ప్రకృతి సంజ్ఞ భవతి ఆ నియమం ప్రకారంగా ఇక్కడ ప్రక్రియ సంజ్ఞ కావడం వల్ల ప్రకృతి భావం అయిపోయింది. అందుకే ఇకో ఎనర్జీ అనే సూత్రం చేత ఎన సంధి కాలేదు. నెక్స్ట్ ఏంటి వితి. ఏంటండి వితి. ఇదేమవుతుంది అన్యోంకి మతం అంటే అన్య ఆచార్యం యొక్క మతంలో. ఇప్పుడు శాకల్యాస్య ఆచార్య మతంలో ఏంటి ముయః అనే దానికి ప్రకృతి సంజ్ఞ అని పేరు పెట్టాడు. తర్వాత ఆ ఉయః స్థానంలో ఊ ఆదేశం తీసుకొచ్చామనుకోండి, దానికి కూడా ప్రకృతి సంజ్ఞ అని పేరు పెట్టాడు అనమాట. తర్వాత అన్య ఆచార్య యొక్క ఇది శాకల్యస్య ఆచార్య మతంలో చెప్పామన్నమాట. అంటే శాకల్య ఆచార్య కాకుండా మిగిలిన ఆచార్యులు ఎవరైతే ఉన్నారో అన్యేషాం మతే తత్ర సంధి జరుగుతుంది అన్నమాట. అక్కడ ప్రకృతి సంజ్ఞ ఉండదు. ఎందుకంటే అక్కడ వైదికమైనటువంటి ఇతి శబ్దం పక్కన ఉంటేనే ఆర్షంతో యుక్తమైనటువంటి అంటే వైదిక ప్రయోగం యొక్క ఇతి శబ్దం పక్కన ఉంటేనే మనకు ప్రకృతి సంజ్ఞ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ వైదిక ప్రయోగం కాదు కదా, అనార్ష ఇతి శబ్దం పక్కన ఉంది. ఇక్కడ ఊ ఇతి, అదేవిధంగా ఊ ఇతి, ఊ ఇతి అన్నిట్లో ఊనే ఉందండి. అన్నిట్లో ఊనే ఉంది. కాబట్టి ఒకసారి ఊ ప్లస్ ఇతిలో ఇకో ఎనర్జీ అనే సూత్రం చేత
సంధి జరిగింది. ఎందుకు జరిగింది ఇక్కడ? ఎందుకంటే వితి అనేది మహర్షి పాణిని యొక్క మతంలో, ఇంకా అన్య ఆ శాకల్య ఆచార్య కాకుండా పాణిని కన్నా ఇతరులు ఇంకా వైయాకరణ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టిలో పాణిని ఆచార్య యొక్క మతంలో కూడా ఇక్కడ సంధి జరిగింది. అందుకే ఊ ప్లస్ ఇతికి సంధి జరిగితే ఏమవుతుందండి? ఊ స్థానంలో యా వస్తుంది. సారీ, ఊ స్థానం వస్తుంది. ఎక్కువ ఎన్హెచ్ ప్రకారంగా ఊ స్థానంలో వా వస్తుంది. ఆ ఉకార స్థానంలో వా హలంతం అనమాట. వకార హలంతానికి పక్కన ఉండే ఇతి కలిపామనుకోండి వితి అయిపోయింది. అందుకే మహర్షి పాణిని యొక్క మతంలో ఏమైపోయింది? వితి అనే రూపం వచ్చిందన్నమాట. సాకల్య ఆచార్య మతంలో ప్రకృతి సంధి చేశాం కాబట్టి ఊ ప్లస్ ఇతి, అందుకే ప్రకృతి భావం అయిపోయి అలాగే ఉండిపోయాయి. ఓకేనా? శాకల్య ఆచార్య మతం కాకుండా వేరే ఆచార్య మతంలో అంటే పాణ్య ఆచార్య మతంలో ఇక్కడ ప్రకృతి సంధి కాదు. ఎందుకంటే పక్కన ఉండే ఇతి శబ్దం ఇది వైదిక ప్రయోగం కాదు, అనాదర్శ ప్రయోగం కాబట్టి ఇక్కడ ప్రకృతి సంధి కాదని చెప్పాడు. అందుకే ప్రకృతి సంధి కాలేదు కాబట్టి ఈకో ఎన్హెచ్ అనే సూత్రం వచ్చేసి ఎన సంధి చేసేసింది. అందుకే వితి అయిపోయింది. ఇది ఎవరిది? మహర్షి పాణి యొక్క మతంలో. నెక్స్ట్ ఏంటి? ఊ ఇతి. ఊ ఇతి ఒకసారి ఏం చేసింది? ఇదే సూత్రము ఒకసారి ఊ అనే దానికి ప్రకృతి సంధి పేరు పెట్టుకుంది. తర్వాత తస్య స్థానే, ఆ ఊ స్థానంలో మళ్ళీ ఒకసారి ఊ ఆదేశశ్చ భవతి. ఊ అనే ఆదేశం కూడా వచ్చింది. ఏమొచ్చిందండి? ఊ అనే ఆదేశం కూడా వచ్చింది అన్నమాట. ఊ అనే ఆదేశం కూడా వచ్చింది. అందుకే ఆరోపణ చూపించాడు ఊ ఇతి. మామూలుగా ఊ ఇతి అనే దానికి ఈ సూత్రం వచ్చేసి ఊ స్థానంలో ఒకసారి మళ్ళా ఊ అనే ఆదేశం చేస్తాం. అంటే అన్నాసికతో కూడుకున్నటువంటి ఊ ఆదేశం వచ్చింది. ఆదేశం వచ్చిన తర్వాత దానికి కూడా ఈ సూత్రం ప్రకారంగా ప్రకృతి సంధ్యాన్ని పేరు పెట్టుకున్నాం అన్నమాట. అంటే చెప్పే తస్యస్థానం ఊ ఆదేశశ్చ, ఊ ఆదేశానికి కూడా ప్రకృతి సంధ్యకో భౌతిక ప్రకృతి సంధ్యాన్ని పేరు పెట్టుకున్నాం. ప్రకృతి సంధ్యాన్ని పేరు పెట్టుకోవడం వల్ల ఇక్కడ కూడా యుత ప్రగృహ్య అచినిత్యం అనే సూత్రాన వచ్చి ప్రకృతి భావం చేసింది. ఎవరికి? ఊ అనే దానికి ప్రకృతి భావం చేసింది. ప్రకృతి భావం చేయడం వల్ల ఇక్కడ కూడా ఈకో ఎనర్జీ అనే సూత్రం చేత ఎనాదేశం ప్రాప్తం అవుతుంటే ఇక్కడ సంధి జరగలేదు. ఈ రకంగా మనకు 3 రూపాయలు వచ్చాయి. 3 రూపాయలు ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి అర్థమైందా? రెండేమో ఒకసారి కేవలం ఊ అనే దానికి ఆదేశం చేయనప్పుడు ఒకసారి ప్రకృతి సంధ్య పేరు పెట్టుకున్నాము, ఒకసారి ఆదేశం చేసిన తర్వాత కూడా ప్రకృతి సంధ్య పేరు పెట్టుకున్నాము. ఇవి రెండు సాకల్య ఆచార్య యొక్క మతంలో. నెక్స్ట్ అన్య ఆచార్య పాణ్య ఆచార్య యొక్క మతంలో ఇక్కడ ప్రకృతి సంధ్య కాలేదు కాబట్టి సంధి జరిగిపోయింది. ప్రకృతి సంధ్య ఉంటే ప్లుత ప్రక్రియ అచినిత్యం వచ్చేసి ప్రకృతి భావం చేసేది. ఇప్పుడు ప్రకృతి సంధ్య కానప్పుడు ప్రకృతి భావం కూడా కాలేదు. ప్రకృతి భావం కాలేదు కాబట్టి ఈకో ఎనర్జీ అనే సూత్రం వచ్చేసి ఎన్న ఆదేశం చేసేసరికి అంటే ఊ స్థానంలో వా వచ్చింది కాబట్టి వితి అయిపోయింది. ఓకేనా? ఈ రకంగా మనకు 3 రూపాయలు వచ్చాయి. ఇది దీని యొక్క ముఖ్య ప్రయోగం. అర్థమైందండి? ఇప్పుడు ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. ఇక్కడ ఉయహ అనేది ఏంటంటే ఇప్పుడు ఉయహ ప్రత్యాహారం కాదు, కానీ ఇది అనుబంధం అండి. అనుబంధ లోపం. దీనికి హలంత్యం అనే సూత్రం చేత కాదు, ఉయహలో సూత్రం ఉంది కదా, అది కేవలం మనం అనుబంధ కథనం కోసం పెట్టామన్నమాట. కేవలం అనుబంధం. ఇప్పుడు కొన్ని ధాతులకు ప్రత్యయాలకు అనుబంధం పెట్టాం కదా, ఇక్కడ హలంత్యం అనే సూత్రం చేత యకారానికి ఇతి సంధ్య అయిపోయి లోపం అయిపోతుంది. అప్పుడు కేవలం ఊ మిగులుతుంది అనమాట. ఆ ఉకారానికి ఈ సూత్రం ప్రకృతి సంధ్య ఇప్పుడు పెట్టింది. ఒకసారి అదే ఉకార స్థానంలో మళ్ళీ ఊ ఆదేశం చేసి అన్నాసికతో కూడుకున్నటువంటి ఊ ఆదేశం చేసి దానికి కూడా ప్రకృతి సంధ్య పేరు పెట్టింది. అర్థమైందా? ఇక్కడ ఉయహ అనేది ప్రత్యాహారం కాదు, ప్రత్యాహార సూత్రాలు ఎక్కడ రాదు. ఉయహ అనేది యకారం అనుబంధము. దానికి హలంత్యం అనే సూత్రం చేత ఇతి సంధ్య పేరు పెట్టుకుని తస్సు లోప అదిశ లోపతోటి లోపం అవుతుంది. అర్థమవుతుందండి? ఉయహలో ఉండేది యకారం అనుబంధం అనమాట. అర్థమైందా? ఆ అనుబంధానికి హలంత్యం అనే సూత్రం చేత ఇతి సంధ్య పెట్టి దానికి లోపం చేసేస్తాము. ఓకే, ఇప్పుడు దీంట్లో సందేహం ఉందండి? మనకు 3 రూపాయలు స్పష్టమయ్యాయి కదా. ఒకసారేమో ఊ అనే దానికి ప్రకృతి సంధ్య, మళ్ళా అదే ఒకసారి ఊ స్థానంలో ఊ, అది కేవలం ఊ ఆదేశం ఊ అంటే అనునాసికతో కూడుకున్నట్టు ఊ, అది దానికి కూడా ప్రకృతి సంధ్య పెట్టుకున్నాము. ఒకసారి శాకల్య ఆచార్య మతం కాకుండా వేరే మతంలో అక్కడ సంధి జరిగిపోయింది కాబట్టి వితి అయిపోయింది. ఈ రకంగా 3 రూపాయలు వచ్చాయి మనకు. అస్తు జీ నీలిమ గారు. మహోదయ, ఈ ప్రహృయ సంధ్య అనేది ఒక పేరేనా అండి? దానికి ఒక పేరు అంతే, మీనింగ్ ఏం లేదు, ఒక పేరు పెట్టుకున్నామాట. ఆ పేరు పెట్టిన ఏం లాభం వచ్చిందంటే, నువ్వు ఎవరికైతే పేరు పెట్టావో ప్రగృహ అని, దానికి ప్రకృతి భావం చేస్తానని చెప్పి ప్లుత ప్రగృహ్య అచి నిత్యం అనే సూత్రం చెప్పింది. నువ్వు ఎవరికైతే ప్రగృహ సంధ్య పెట్టావో, అందుకే అనే సూచన ప్రగృహ సంధ్య కస్య, ప్రగృహ సంధ్య అనే దానికి నువ్వు ఎవరికైతే ప్రగృహ సంధ్య అని పేరు పెట్టావో దానికి
ప్రకృతి భావం అవుతుంది. ప్రకృతి భావ భవతి. ప్రకృతి భావ భవతి అంటే ప్రకృతి ఎలాగైతే ఉందో ఊ ఇతే అంటే ఊ ఇతే ఉంటుంది, దాంట్లో సంధి చేయనికి లేదు. ఎలాగైతే ఉందో అలాగే పెట్టుకోవాలి, దాన్ని ప్రకృతి భావం అంటాం. ఓకేనా? అస్తు మహోదయ. ఇంకొక ఇప్పుడు సందేహం అండి, మామూలుగా మనము ఇప్పుడు ఈ శాకల్యాచార్య విధంగా కూడా మనం ఇది తీసుకుంటున్నాం కానీ ఎక్కడ సంధి చేయట్లేదు కదండి. అంటే మనం ఈ వాడుతున్నదంతా మనం పాణిని మహర్షి దృష్టికోణం నుంచే వెళ్తున్నామా? అని ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళు కూడా వైయాకరులు కాబట్టి వాళ్ళ యొక్క మతాన్ని కూడా చూపిస్తున్నామట. అంటే వాళ్ళ మతాన్ని చెప్తూ కూడా మహర్షి పాణి యొక్క మతం తెలిసిపోయింది కదా, ఆయన దీన్ని స్వీకరించడంలో, దీనికి ప్రకృతి చెప్పేయడంలో సాకల్యాచార్య దీన్ని అంగీకరిస్తారు కానీ మహర్షి పాణి అంగీకరించేది. ఆయన యొక్క మతం చదువుకుంటున్నాం కదా మనం. ఆయన మతం అలా ఆయన ఇలా దీన్ని కూడా గ్రహించేవారు కానీ మహర్షి పాణి లేదు. అందుకే మహర్షి పాణి యొక్క రూపం చూపించాం, వితి అని చూపించాం కదా మనం. దాని ముందు సూత్రంలో కూడా ఆయన యొక్క రూపం చూపిస్తున్నాం కదా. మహర్షి పాణ్య చదువుకుంటాం, ఆయన రచన గ్రంథాన్ని చదువుకుంటాం. ఆయన గౌరవంగా శాకల్యాచార్య ఈ విషయంలో నేను కేవలం వైదిక శబ్దం పక్కన, వైదికంలో ఉన్నటువంటి ఇది శబ్దం పక్కన ఉంటేనే ప్రకృతి సంధి చేస్తా అని చెప్పాను. కానీ శాకల్యాచార్య వైదిక శబ్దం కాకపోయినప్పటికీ కూడా ఏదైనా కానీ అనార్ష ప్రయోగమైన ఇతి శబ్దం పక్కన ఉంటే నువ్వు అక్కడ చేసుకోవచ్చు అని చెప్పి ఆయన కొంచెం ఎక్కువగా ఆలోచించారన్నమాట. అట్లా ఆయన ఆ విధంగా ఆలోచించి ఆయన యొక్క మతాన్ని కూడా ఇక్కడ ఉల్లేఖించారనమాట, ఉద్ధరించారనమాట. అట్లా మధ్య మధ్యలో అప్పుడు ఈ వైయాకరం ఉండేవారని చెప్పి తెలియచేయడం కోసం అండి. చాలా విషయాలు ఆయన ఇప్పుడు శాకల్యాచార్య ఆయన మహర్షి పాణి యొక్క మతాన్ని ఖండించలేదు. ఆర్ష ప్రయోగం ఉన్నా అనార్ష ప్రయోగం ఉన్నా రెండు వచ్చేస్తాయి, ఇబ్బంది లేదు అని ఆయన సిద్ధాంతం. మహర్షి పాణిని ఏమంటున్నాడు, ఆర్షమే ఉండాలి, వైదిక ప్రయోగమే ఉండాలి అని వినా మహర్షి పాణిని. ఈ మతాన్ని శాకల్యాచార్య మహర్షి పాణి మతాన్ని ఖండించలేదు. మహర్షి పాణిని కూడా శాకల్యాచార్య మతాన్ని ఖండించలేదు. ఆయన సిద్ధాంతం, ఆయన యొక్క ఊహ ఇలా ఉంది, ఆయన కూడా ఇలా అనార్ష ప్రయోగం కూడా ఆయన చేసేవారని చెప్పి ఆయన యొక్క మతాన్ని ఉద్ధరించారు. ఓకేనా? అది పెద్ద సిద్ధాంతం దోషం లేదుగా. 2 రూపాయలు ఒకసారి ఊ ఇత్తి అని విడిగా చెప్పుకుంటాం, విత్తి అని చెప్పి కలిపి చెప్పుకుంటాం. మహర్షి పాణ్యం విత్తి అని కలిపి రాసుకో, ఇబ్బంది లేదు అంటున్నాడు. ఏంటి విడి కలిపి రాసుకున్నా మా ఛాయిస్. ఊ ప్లస్ ఇత్తి అని రాసుకోవచ్చు, విత్తి కూడా రాసుకోవచ్చు. ఎందుకు అట్లా ఆగ్రహంగా ఉన్నది ఆయన ఆ రకంగా ఆయన మతాన్ని ఉల్లేఖించిందన్నమాట. తాత్పర్యం ఇద్దరికి ఒకటే, దాని అర్థంలో తేడా ఉండదు. ఒక సంధియుక్తంగా పెడుతున్నా, ఒక సంధి లేకుండా పెడుతున్నారు. మీకు ఆయన యొక్క మతాన్ని ఉల్లేఖించారు, ఉద్ధరించారు అనమాట అక్కడ. ఓకేనా మహోదయ? ఇక్కడ హలంతం లేదు కదండి, హలంతం అనుబంధ లోపం చేయడానికి. అది హలంతమే అండి, అది ఉచ్చారణ కోసం పెట్టామట. ఉచ్చారణ కోసం విసర్గ పెట్టారండి. విసర్గం కాదు, అకారం. అకారం అండి, అకారం పెట్టారా? ఉచ్చారణ కోసం, ఉచ్చారణ కోసం. ఇది మహాభాష్యంలో యోగ విభాగం చేసి 2 రకాలుగా సూత్రాన్ని రచించారండి. మహాభాష్యంలో ఈ విషయం మీద 2 రకాలుగా యోగ విభాగం అంటే సూత్రాన్ని 2 రకాలుగా విభజించామట. ఒకసారి ఉయ్ ఊ అని చెప్పారన్నమాట, కొంచెం ఉయ్యహ ఊ అని చెప్పారన్నమాట. అది యోగ విభాగం ఎలా అనేది మనకు కొంచెం మన విషయంలోకి బయటకు పోతే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అది కొంచెం ముందు పోయినా చెప్పుకుందాం అండి. అలాగే అలాగే మహోదయ. ఈ విషయం మీద శంకా సమాధానం విషయం అన్న ఇంకా సామాన్యంగా ఉయాస్థానం అని చెప్పి డైరెక్ట్ చెప్పేసామట. దీని మీద చాలా చర్చ ఉందన్నమాట. ఎందుకు ఇలా మహర్షి పాణిని యొక్క మతం ఇలా ఉంది, శాకల్యాచార్య మతం ఎందుకు ఇలా అని చెప్పి దాని మీద చాలా కొంచెం చర్చ జరిగింది. అది యోగం అంటే ఆయన దీని రకంగా ఊ అంటున్నాడు, లేదా ఉయ్యహ ఊ చెప్పుకోవచ్చని చెప్పి దానికి కొంచెం శంకా సమాధానం చాలా విశాలంగా ఉంది. దాన్ని అర్థం చేసుకోవాలంటే దానికి ముందు దానికి సంబంధించిన సూత్రాలన్నీ ఆయన ఉల్లేఖించేస్తారన్నమాట. శాకల్యాచార్య మతానికి సంబంధించింది ఇక్కడ పాణిని మతానికి సంబంధించిన సూత్రాలు అన్ని వచ్చేస్తాయి. అప్పుడు మనకి విషయం పొడిగించిపోతుంది, మన విషయాంతరం అయిపోతాం. కాబట్టి దాన్ని అక్కడ ఆలోచిస్తాం. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఉయహ ఒకసారి ఊకి ప్రతి సంధ్య పెట్టుకున్నాము, తర్వాత ఊ స్థానంలో ఊ ఆదేశం వచ్చిన దాని ప్రతి సంధ్య పెట్టుకున్నాము. ఒకసారి మహర్షి శాకల్యాచార్య మతం కాకుండా పాణ్య మతంలో అక్కడ ప్రతి సంధ్య పెట్టుకోలేదు, అందుకే అక్కడ సంధి జరిగిపోయింది. ఈ రకంగా 3 రూపాయలు వచ్చాయి మనం. ఒకసారి ఊ అనే దానికి, ఒకసారి ఊ స్థానంలో ఊ ఆదేశము, ఒకసారి ఆదేశం లేని ప్రతి సంధ్య పేరు పెట్టిన చోట వితి అనే రూపము. ఈ రకంగా 3 రూపాయలు వచ్చాయి. అలాగే మహోదయ. ఓకే అండి, ఇది ముఖ్య ప్రయోజనం అంట. ఉయ్యహ ఊ. ఓకే, నెక్స్ట్ అండి.
నెక్స్ట్ ఇక్కడ ఈ సిద్ధి అంటే మనకి ఏం లేదు, ఇక్కడ ఉదాహరణ తెలిసిపోతుంది స్పష్టంగా. ఊ ప్లస్ ఇతి, ఇక సంధి ఈకో నిశ్చితో ప్రాప్తమవుతుంటే ప్లుత ప్రక్రియ, ఈ సూత్రం వచ్చేసి ప్రక్రియ సంధ్య పేరు పెట్టింది, అందుకే ప్లుత ప్రక్రియ అచినిత్యం వచ్చేసి దీనికి ప్రక్రియ సంధ్య పేరు పెట్టడం వలన ప్లుత ప్రక్రియ అచినిత్యం అనే సూత్రం వచ్చి ప్రక్రియ సంధ్య అనే దానికి ప్రకృతి భావ భవతి అని చెప్పింది. ప్రకృతి భావం అంటే ఎలాగైతే ఉందో అలాగే పెట్టుకున్నాం. అస్తు. నెక్స్ట్ రాసుకోండి. ఈ దూతౌచ సప్తమ్యర్తే 18వ సూత్రం. ఈ దూతౌచ సప్తమ్యర్తే. ఈ దూతౌచ సప్తమ్యర్తే. ఈ దూతౌచ సప్తమ్యర్తే. ప్రక్రియ సంధ్య ప్రకారం ఇంతటితో సమాప్తం అవుతుంది. ప్రక్రియ సంధ్య ఇక్కడ వరకు వస్తుంది, ఇదే 18 వరకు వచ్చింది చెప్పాం కదా. ఓకే రాసుకోండి. ఈ దూతౌ పద విభాగం రాసుకోండి. పద విభాగాన్ని పదచ్ఛేదం. ఈ దూతౌ. ఈ దూతౌ ప్రథమ విభక్తి ప్రథమ విభక్తి ద్వివచనం అండి. ఎందుకంటే ఈతుంది ఊతు రెండు ఉన్నాయన్నమాట, అందుకే ద్వివచనం పెట్టాడు. రెండు ఉంటే ద్వివచనం వచ్చింది, రామహ రామో అలాగా. ఈచ్చ ఉచ్చ ఈ దూతం వచ్చింది. ఈ దూతౌ ప్రథమ విభక్తి ద్వివచనం. ఈ దూతౌ ప్రథమ విభక్తి ద్వివచనం. నెక్స్ట్ అండి చ. చ ఉంది కదా, చ అంటే అవ్యయపదం. చ అంటే అవ్యయపదం. సప్తమ్యర్థే. సప్తమ్యర్థి ఏ సంధి ఉందండి? సప్తమ్యర్థే ఏ సంధి? గుణసంధి ఉందండి. గుణసంధి. గుణసంధి అండి. అవునండి. మీ ఈ వచ్చింది కదా, ఈ పక్కన ఆకారం వచ్చింది. ఈ పక్కన ఆ ఉంటే గుణసంధి అయిపోతుందా? చెప్పానండి. జీ జీ ఎవరండి? శాస్త్రి గారు చెప్పండి. జీ చెప్పండి, ఏదో అడుగుతున్నారు. ఓకే అండి. ఇక సప్తమి ప్లస్ అర్థే సప్తమ్యర్థే ఎన్న సంధి అయిపోయింది. ఫస్ట్ సప్తమ్యర్థే సప్తమి భక్తి ఏకవచనం. చ అవ్యయపదము సప్తమ్యర్థే. సప్తమి ప్లస్ అర్థే సప్తమ్యర్థే, ఇది సప్తమి భక్తి ఏకవచనం. ఫస్ట్ ఇప్పుడు సమాస రాసుకోండి కింద. సమాస. సమాసం ఏముందని చూద్దాం. సమాస రాసుకోండి. ఇక్కడ ఈ దూతం అనేది దీంట్లో ఒక ప్రధాన ద్వివచనం కదా, దీన్ని విడగొట్టున్నామట. రాసుకోండి. ఈచ్చ ఈచ్చ ఊచ్చ ఇజ్ ఈక్వల్ టు ఈ దూతో కలిపితే ఏమైపోయింది? ఈ దూతం అయిపోయింది. ఈచ్చ ఊచ్చ ఊచ్చ ఇజ్ ఈక్వల్ టు ఈ దూతో. ఓకే, ఇది బ్రాకెట్. ఇతరేతర యోగ ద్వంద్వ. ఇతరేతర యోగ ద్వంద్వ. ఈచ్ ఎలా వచ్చిందండి? మామూలుగా ఈత్ చ ఊత్ చ అండి. ఈత్ చ ఊత్ చ. ఈత్లో తకారం ఉంది, ఊత్లో తకారం ఉంది. ఈ తకారానికి తకారం పక్కన చకారానికి చెప్పాను కదా. తవర్గం పక్కన చకారం ఉంటే ఆ ముందున్న తవర్గం చివర్గంలోకి మారిపోతుంది. ముందున్న తవర్గం కూడా చివర్గంలోకి మారిపోతుంది. అందుకే తవర్గం చివర్గంలోకి మారిపోయి ఈచ్చ అయిపోయింది. ఈచ్చ ఊచ్చ అయిపోయింది. ఓకేనా? ఈచ్చ ఊచ్చ. నెక్స్ట్ అదే అండి డైరెక్ట్ చెప్పాను. విడగొట్టిన ఈత్ చ ఊత్ చ. ఇక్కడ ఈత్ ఊత్ ఎందుకు తకారం ఎందుకు ఇచ్చా అంటే తపద కరణం తపద తత్కాలస్య. కేవలం ఈ దీర్ఘీకారం అంటే దీర్ఘీకారమే వార్త గ్రహించబడుతుంది, హ్రస్వీకారం తీసుకోబడదు. అది ఊత్ చ కూడా దీనికి ఉకారం మాత్రం గ్రహించబడుతుంది. తాత్కాలికంగా వర్ణం ఏదైతే ఉందో అదే వర్ణంతో అదే వర్ణం గ్రహించబడుతుంది. అందుకే ఊత్ అని చెప్పాం. ఈత్ చ ఊత్ చ. కాకపోతే ఈత్ చ ఊత్ చ అట విడగొట్టినప్పుడు ఈత్ చవర్గం పక్కన ఉంటే ముందున్న తవర్గం కూడా చవర్గంలోకి మారిపోయింది. రెండిట్లో సేమ్ అదే విధంగా. అందుకే ఈచ్చ ఊచ్చ అని చెప్పాను. ఈచ్చ ఊచ్చ ఈజ్ ఈక్వల్ టు ఈ దూతవు. ఊరికే దీనికి రెండు పదాలు ఉన్నాయని చెప్పి విడగొట్టి చూపించడం అంట. ఏంటి? ఇతరేతర యోగ ద్వంద్వ. ఇతరేతర ద్వంద్వం అంటే ఏంటి? రెండింటికి అస్తిత్వం ఉంది, భిన్న భిన్నమైన. అది ఈ అయిపోయింది, ఊ అయిపోయింది. అందుకే ఇతరేతర యోగ ద్వంద్వ అని చెప్పాం.
అస్తు సప్తమ్యర్థేదని విడగొడుతున్నాడు, రాసుకోండి. నెక్స్ట్ ఇంకో సమాసం దాంట్లోనే సప్తమ్యాహ అర్థ సప్తమ్యర్థ. సప్తమి యొక్క అర్థాన్ని సప్తమ్యర్థ అంటాం. ఇది సప్తమి తత్పురుష సమాసం. సో అది షష్ఠి తత్పురుష సమాసం. సప్తమ్యాహ నద్యాహ, అలాగే సప్తమ్యాహ, సప్తమి దీర్ఘికారం అంటామండి. నది శబ్దం యొక్క రూపం నడుస్తుంది. అందుకే సప్తమ్యాహ అర్థ, సప్తమి యొక్క అర్థాన్ని సప్తమ్యర్థ అంటాం. ఏంటి సప్తమ్యర్థ అంటే సప్తమి విభక్తి యొక్క అర్థం ఏదైతే ఉందో దాన్ని సప్తమ్యర్థ. సప్తమి విభక్తి యొక్క అర్థం ఏంటి? అందున, లోపల అనే అర్థం వస్తుంది. అది శుద్ధం. సప్తమి అర్థంలో అంటే సప్తమి విభక్తి యొక్క అర్థంలో అనే అర్థం వస్తుంది. ఓకే, ఎలా విడగొట్టాడు? సప్తమ్యాహ అర్థ ఇజ్ ఈక్వల్ టు సప్తమ్యర్థ. తస్మిన్ కలిపితే తస్మిన్ సప్తమ్యర్థే, తస్మిన్ సప్తమ్యర్థే. ఇది షష్ఠి తత్పురుష సమాస. ఎందుకంటే విగ్రహవాక్యం షష్ఠి విభక్తి విడగొట్టాం. సప్తమ్యాహ అర్థ అని చెప్పి, సప్తమ్యాహ అర్థ అని చెప్పి షష్ఠి విభక్తి విడగొట్టాం. అందుకే ఇది షష్ఠి తత్పురుష సమాసము. ఓకే అండి, స్పష్టమైందా? ఈ దూత ఈచ్చ ఉచ్చ రెండు కాబట్టి ఈ దూతం అయిపోయింది. సప్తమ్యర్థ అంటే ఏమిటంటే సప్తమి యొక్క అర్థాన్ని సప్తమ్యర్థము అంటాము. అది కూడా మనకు స్పష్టమైన అర్థం. ఇప్పుడు అనువృత్తి రాసుకున్నాం. అనువృత్తి వస్తే ప్రగృహ్యం ఒకటే వస్తుంది. ఇక్కడ పైనుంచి అనువృత్తి ఏమి రావడం లేదు. మాకు ఈ దూత వచ్చి సప్తమ్యర్థ సూత్రం చేస్తే ఇక్కడ ప్రగృహ సంధ్య వస్తుంది, అదొకటి వస్తుంది, అదొకటి మాత్రమే వస్తుంది. అస్తు రాసుకోండి. ప్రగృహ్యం అనువృత్తి అర్థ. ఇప్పుడు అర్థం రాసుకోండి. ఈ సూత్రం యొక్క అర్థం ఏంటి? ముఖ్య అర్థం అర్థ సప్తమ్యర్థే వర్తమానౌ, సప్తమ్యర్థే వర్తమానౌ. సప్తమ్యర్థ సప్తమి విభక్తి యొక్క అర్థంలో వర్తమానంగా ఉన్నటువంటి. సప్తమ్యర్థే వర్తమానౌ, సప్తమ్యర్థే వర్తమానౌ. వర్తమానం ఉన్నటువంటి ఏంటివి? వర్తమానం ఈకారాంత ఊకారాంతౌ. చెప్పే ఈచ్చ ఉచ్చ కదా, అవి చెప్పినాడు. ఈకారాంత ఊకారాంతౌ, ఈకారాంత ఊకారాంతౌ, ఈకారాంత ఊకారాంతౌ. శబ్దౌ దీర్ఘీకారం అంటే దీర్ఘీకారం దీర్ఘ ఊకారం. ఈకారాంత ఊకారాంత శబ్దౌ, శబ్దౌ ప్రగృహ్య సంజకౌ భవతః, ప్రగృహ్య సంజకౌ భవతః, ప్రగృహ్య సంజకౌ భవతః. ఇక్కడ రెండు కాబట్టి ఈత్ ఊత్ రెండు ప్రగృహ్య సంజకౌ భవతః అని చెప్పాం. ఒకటింటే భవతి అని చెప్పేవాళ్ళం, రెండు ఉంటే భవతః, రెండు కన్నా ఎక్కువ ఉన్నాయి భవంతి అని చెప్పేవాళ్ళం. అందుకే ప్రగృహ్య సంజకౌ. ప్రగృహ్య సంజక రూపం నడిపించామనుకోండి, ప్రగృహ్య సంజక, ప్రగృహ్య సంజకౌ, ప్రగృహ్య సంజకాః రెండు ఉన్నాయి కాబట్టి ప్రగృహ్య సంజకౌ భవతః. సప్తమ్యర్థే వర్తమానౌ ఈకారాంత ఊకారాంతౌ శబ్దౌ ప్రగృహ్య సంజకౌ భవతః, ప్రగృహ్య సంజకౌ భవతః, ప్రగృహ్య సంజకౌ భవతః. ప్రగృహ్య సంజాన్ని పేరు పెట్టుకుంటామండి. ఓకే, సప్తమ్యర్థే వర్తమానౌ ఈకారాంత ఉకారాంతో శబ్దం ఏమైతే ఉన్నదో దానికి ప్రగృహ్య సంధ్య పేరు పెట్టుకున్నాం. అది ఎక్కడ ఉండాలంట? సప్తమ్యర్థంలో ఉండాలంట. ఆ సప్తమ్యర్థంలో ఏముండాలి? దీర్ఘ ఈకారం కానీ దీర్ఘ ఉకారం కానీ. అప్పుడు దానికి ప్రగృహ్య సంజకౌ భవత, అవి ప్రగృహ్య సంజకాలు అవుతాయి అని చెప్పి సూత్రం చెప్పింది. అర్థమవుతుందా? ప్రగృహ్య సంజకౌ భవతః. సూత్రం స్పష్టమైందండి. సప్తమ్యర్థే వర్తమాన సూత్రం తిప్పి రాసేస్తున్నామండి. సప్తమ్యర్థే వర్తమాన శబ్దం అధ్యాహారం చేసుకున్నాం. సప్తమ్యర్థే వర్తమానౌ ఈ దూతౌ అంటే ఈకారాంత ఉకారాంతౌ, ఇకారాంత ఉకారాంతౌ చ శబ్దౌ ప్రగృహ్య సంజకౌ భవతః. రెండు అంటే ప్రగృహ్య సంజకౌ భవతః. వీటి రెండింటికి ప్రగృహ్య సంధ్య అని పేరు పెట్టుకున్నాము. ఓకేనా? దీర్ఘ ఇకారాంతం ఉన్నా దీర్ఘ ఉకారాంతం ఉన్నా ఈ సూత్రం ప్రకారంగా ప్రగృహ్య సంధ్య అని పేరు వస్తుంది. కాకపోతే ఏముండాలి? ఆ దీర్ఘ ఇకారాంతం దీర్ఘ ఉకారాంతం అనేది సప్తమి విభక్తి యొక్క అర్థంలో ఉండాలి. ఏ అర్థంలో ఉండాలంట? సప్తమి విభక్తి యొక్క అర్థంలో ఉండాలి. ఓకే, అప్పుడు ఈ సూత్రం ప్రగృహ్య సంధ్య అని పేరు పెడుతుంది. ఓకే,
సప్తమి వ్యక్తే వర్తమానం సప్తమి విభక్తి వర్తమానటువంటి ఈకారాంతానికి దీనికి ఈకారాంత ఉకారాంతాలకు ఈ ఉకారాంత శబ్దాలకు ఇకారాంత ఉకారాంత శబ్దాలకు శబ్దవు ప్రక్రియ సంజ్ఞకో భవత ప్రక్రియ సంజ్ఞని పేరు పెట్టుకుంటాము. ఓకే, ఇది అండి దీని యొక్క తాత్పర్యం. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి. సోమో గౌరీ అధిశ్రిత. సోమో గౌరీ అధిశ్రిత. సోమో గౌరీ అధిశ్రిత. నెక్స్ట్ అండి ఎగ్జాంపుల్ రాసుకోండి. అద్యస్యాం మామకీ తను. అద్యస్యాం ఇది సప్తమి భక్తి అండి. సోమో గౌరీ అధిశ్రిత. ఇది ఒక ఉదాహరణ. రెండో ఎగ్జాంపుల్ ఏంటి? అద్యస్యాం, ఇక్కడ సప్తమి భక్తి ఇచ్చాం. అద్యస్యాం మామకీ తను. అద్యస్యాం మామకీ తను. అద్యస్యాం మామకీ తను. అద్యస్యాం మామకీ తను. చిన్న డాష్ ఇవ్వండి. దీనికి ఎగ్జాంపుల్ కదా. తను అంటే మామకీ ఇతి తను ఇతి. మామకీ ఇతి తను ఇతి. ఇవి ఎగ్జాంపుల్ అండి. మనకి ఇక్కడ మామకీలో దీర్ఘికారం ఉందా? తను ఇతి. తనులో దీర్ఘ ఉకారం ఉందా? అదే అనమాట. మామకీ ఇతి తను ఇతి. మామకీ ఇతి తను ఇతి. ఇది ఉండండి. ఇక్కడ పరిశిష్టం ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు? ఇక్కడ ఏమి ఇవ్వలేదు అనుకుంటున్నా. ఓకే అండి, చూద్దాం. ఒకరు ఇచ్చారు, రాసుకోండి. ఓకేనా? ఇది ఎలాగని చూపిస్తాను. మనకు ఉదాహరణ ఎగ్జాంపుల్ ఏ రకంగా అది వినియోగించబడిందో చూద్దాం. రాసుకోండి. కింద 2 ఎగ్జాంపుల్ చెప్పినా వినిపిస్తుందా అండి? నెట్ సమస్య అస్తి వా? ఏంటండి? పరిశిష్టంలో ఇచ్చారు మహోదయ. ఇచ్చాయండి. పరిశిష్టం ఓపెన్ చేయండి. పరిశిష్టం సంఖ్య ఎంత? 588 అండి. 588. 588 రాసుకోండి. మొట్టమొదటి ఎగ్జాంపుల్ ఋగ్వేదం యొక్క మంత్రం అనేది గౌరీ అధిశ్రిత. అక్కడ ఏం ఎగ్జాంపుల్? సోమో గౌరీ అధిశ్రిత. ఓకేనా? మనకు సిద్ధి ఎంత గౌరీ అధిశ్రిత ఇది తయారు చేయాలి. అంటే గౌరీ మీద ఆశ్రయించబడ్డాడు. అది ఏంటో ప్రసంగం మొత్తం తెలిసింది. ఏది ఏ రకంగా ఆశ్రయించబడ్డా అది కాదు. గౌర్యాం ఆశ్రిత అంటే గౌరీ మీద ఆశ్రయించబడ్డవాడు. అంటే గౌరీ మీద ఆశ్రయానికి ఆధారం ఇవ్వదు ఇక్కడ గౌరీ అనమాట. అందుకే సప్తమి భక్తిలో ఉందన్నమాట. సప్తమి యొక్క అర్థంలో ఉందన్నమాట. సప్తమి యొక్క అర్థంలో ఉంది కాబట్టి మనం ఇది ఈ సూత్రం ప్రకారం ప్రకృతి సంధ్య అవుతుంది అన్నమాట. అస్తు గౌరీ అధిశ్రిత. ఇది మనకి ఎగ్జాంపుల్. అందులో గౌరీ శబ్దం ఎలా తయారని చూద్దాం ముందు. గౌరీ అధిశ్రిత. ఇక్కడ మనకు సోమో గౌరీ అధిశ్రిత దీర్ఘీకారం. గౌరీలో దీర్ఘీకారం ఉంది, పక్కన అధిశ్రితలో ఆ ఉంది. ఈ రెండింటికి మధ్య సంధి ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం నిలబెట్టడం అంట. కాబట్టి దానికంటే ముందు గౌరీ శబ్దం ఎలా తయారైంది చూద్దాం. నదీ శబ్దం లాగానే గౌరీ శబ్దం రాసుకోండి. గౌరీ శబ్దం ఎలా తయారైందంటే ముందు గౌరీ అనే ప్రాతిపదికను తీసుకున్నాం. డైరెక్ట్ గా ఏం తీసుకున్నామండి? గౌరీ. ఇది ప్రాతిపదికను తీసుకున్నాం, స్త్రీలింగ శబ్దం గౌరీ. ఓకే, ఇది గౌరీని ఒక నామవాచక శబ్దం కాబట్టి, సంధ్యావాచక శబ్దం కాబట్టి, ఇది అర్థవంతమైన శబ్దమే కాబట్టి దానికి ఎదురు ఇచ్చి డాష్ ఇచ్చి రాసుకోండి. అర్థవద ధాతుల ప్రత్యయ ప్రాతిపదికం అన్య సూచన గౌరీ శబ్దస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టుకుంటాం. ప్రాతిపదిక సంజ్ఞాన్ని పేరు పెట్టుకుంటాం. ఓకే, పేరు పెట్టుకోగానే
జ్ఞా ప్రాతిపదిక చెప్పి పెట్టడం వల్ల లాభం ఏంటి? జ్ఞా ప్రాతిపదికాత్, జ్ఞా ప్రాతిపదికాత్, జ్ఞా ప్రాతిపదికాత్, జ్ఞా ప్రాతిపదికాత్ ఇదం అధికార సూత్రం. अस्मिन् अधिकारे सु स्वादि उत्पत्ति कृत्वा, सु आदि उत्पत्ति कृत्वा पूर्ववत् अनायि, पूर्ववत् सु आदि उत्पत्ति कृत्वा, सु आदि उत्पत्ति कृत्वा सप्तमी विभक्ति एकवचने, सप्तमी विभक्ति एकवचने, सप्तमी विभक्ति ఎలా వస్తుందండి? సప్తమ్యధికరణేచ సూత్రం సప్తమి విభక్తి తెచ్చుకుంటాం. శేషే ప్రథమ స్థానంలో ఏమది? సప్తమ్యధికరణేచ, అధికరణలో సప్తమి విభక్తి వస్తుంది. ఈ సూత్రం చెప్తున్నమాట. దాని ప్రకారం సప్తమి విభక్తి తెచ్చుకుంటాం. ఆ సప్తమి విభక్తిలో 3 ఉన్నాయి కదా, ఏం తెచ్చుకోవాలంటే ద్వేకయో ద్వివచనైక వచన నియమం ప్రకారంగా ఇక్కడ ఏకవచన వివక్ష కాబట్టి ఏకవచనం తెచ్చుకుంటాం. ఓకేనా? అస్తు. పూర్వత్ సు ఆది ఉత్పత్తి కృత్వా సప్తమి విభక్తి ఏకవచనే, సప్తమి విభక్తి ఏకవచనే ङी प्रत्ययः भवति. सप्तमी विभक्ति एकवचने ङी प्रत्ययः भवति. सप्तमी विभक्ति एकवचने किं भवति? ङी प्रत्ययः भवति. ङी प्रत्ययः भवति. सप्तमी विभक्ति एकवचने किं भवति? ङी प्रत्ययः भवति. ङी प्रत्ययः भवति. तो प्रत्यय ఎక్కడ వస్తుంది? రాయండి. ప్రత్యయః పరశ్చ, ప్రత్యయః పరశ్చ. तो ప్రత్యయం పక్కన పెట్టాలి కదా, ఇక్కడ ప్రాతిపదికను తీసుకొచ్చి ప్రాతిపదికను పక్కన పెట్టండి. గౌరీ ఘీ ఏం పేరండి? గౌరీ ఘీ. ఘీ హ్రస్వం దీర్ఘం కాదు, గౌరీ ఘీ. ఇప్పుడు దీనికి ఈ స్థితిలో దానికి ఎదురుగా రాయండి. గౌరీ ఇంగికి ఎదురుగా బాణం గుర్తించి రాయండి. సుపాం మన ముందు వచ్చింది. సుపాం సుప్పుల స్థానంలో సుపాం సులుక్, సులుక్ పూర్వ సవర్ణ చేయ డాడ్యాయ జాలహ. ఇది పూర్తిగా సగం ఇచ్చాడు, ఇంకా చూసి రాసుకోండి. సుపాం అంటే సుప్పుల స్థానంలో, సు లుక్ పూర్వ సవర్ణ చేయ డాడ్యాయ జాలహ. ఈ సూత్రం రాయండి మొత్తం. సుపాం సులుక్ పూర్వ సవర్ణ ఛేయాయ డాడ్యాయ జాలహ. వెనక వైపు చూసి రాసుకోండి తప్పు లేకుండా. ఓకే. అనేయ సూత్రేణ సుపాం స్థానే సుపాం అంటే ఇక్కడ సుప్ ఏంటండి? ఇక్కడ గౌరీ ఇంగిలో సుప్ ఏంటి? సుప్ అంటే సుప్రత్యయ, సు ఆవు చేసుకుంటూ మొదలు ఇది వ్యక్తి ప్రత్యయాలు వస్తాయి. ఇంగి అని చెప్పి సప్తమి విభక్తి అయినా ఇంగి సుప్పే కదా, ఇది ఇంగి విభక్తి సుప్పులలో ఉంది కాబట్టి ఇంగి అనేది సుప్పే అనమాట. ఆ సుప్పుకు సుపాం స్థానం సుప్పు స్థానంలో లుక్కు భవతి, సుప్పుకు లుక్కు భవతి. ఇదేం చేసింది మనకు? పోయినసారి గత ఎగ్జాంపుల్స్ లో చదివిపోయిన ఎగ్జాంపుల్ లో సుప్పు స్థానం ఏ వచ్చినా కూడా దాని స్థానం షే తెచ్చుకున్నాం. ఏం తెచ్చుకున్నామండి? షే తెచ్చుకున్నాం. దానికి షే అనే సూత్రం ప్రకారంగా ప్రతి సంధ్య పేరు పెట్టుకున్నామంట. అక్కడ షే తెచ్చుకున్నాం అవసరం కాబట్టి. ఇక్కడ ఏమంటాం? అదే సుప్పు స్థానం ఇక్కడ లుక్కు చేసేస్తున్నాం. చెప్పాం కదా, సుప్పుల స్థానంలో మనకు ఆదేశాలు సు ఉంది. ఒకసారి సు తెచ్చుకుంటాం, ఒకసారి లుక్కు చేస్తాం, ఒకసారి పూర్వ సవరణ చేసుకుంటాం, ఒకసారి షే చేసుకుంటాం, ఒకసారి డా చేసుకుంటాం, ఒకసారి డ్యా చేసుకుంటాం. ఇవన్నీ ఆదేశాలు అనమాట. ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా కావాలంటే అవి తెచ్చుకుంటాం అనమాట. మన లక్ష్యాన్ని బట్టి, మన ఇష్ట సిద్ధిని బట్టి. ఇక్కడ మనం లుక్కు చేసుకోవాలి. లుక్కు చేసుకుంటే మనకు గౌరీ రూపం సిద్ధిస్తుంది అన్నమాట. దీనికి ఈ కాలంతో శబ్దం అవుతుంది అన్నమాట. అందుకే ఇక్కడ సుపాం సులుక్ పూర్వ సవర్ణ చేయ డాడ్యాయ జాలహ అనే సూత్రం ప్రకారంగా సుప్ ఘీ సుప్ అనే ఘీ ప్రత్యయ స్థానాన్ని తీసేసామట. సుపాం లుక్ భవతి అంటే సుప్పులకు లుక్ అవుతాయి. ఇక్కడ సుప్ అంటే ఘీ కాబట్టి దానికి లుక్ అయిపోయింది. ఇక్కడ లుక్ చేసేసామన్నమాట. ఏం చేసాము? లుక్ చేసాం. అందుకే రాసుకోండి. అనేన సూత్రైన ఘీ విభక్తి
घी विभक्ते అంటే घी विभक्ति కానీ घी विभक्ते लुक् भूत्वा लुक् भवति అని घी विभक्ते लुक् भवति घी विभक्ते लुक् भवति घी विभक्ते लुक् भवति लुक् అంటే ఏమిటి लुक् इति किं రాసుకో लुक् इति किं प्रत्ययस्य लुक् स्लु लुपः प्रत्ययस्य लुक् स्लु लुपः प्रत्ययस्य लुक् स्लु लुपः ఇది అండి అసూతో వచ్చి లుక్ చేసింది అంటే గౌరీ గీ ఉంది కదా ఆ గీ విభక్తికి లుక్ చేసేసింది లుక్ అంటే చెప్తాం కదా ప్రత్యయస్య లుక్ స్లు లుపః అంటే ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి ప్రత్యయస్య అదర్శనస్య అంటే ప్రత్యంగి ప్రత్యయాన్ని కనిపించకుండా చేయడం లుక్ అంటాము అంతేం లేదు లుక్ అంటే ఏమిటంటే ప్రత్యయస్య లుక్ స్లు లుపః వచ్చే చెప్పింది ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి ఓకేనా ఈ సూత్రం వచ్చి లుక్ చేసిందండి ఓకే అప్పుడు లుక్ చేస్తే ఏం మిగులుతుంది మనకు గౌరీ రూపం ఒకటే మిగిలిపోయింది ఓకేనా అందుకే గౌరీ రాయండి ఇది మనకు రూపం సిద్ధించింది ఓకే గీ భక్తి లుక్ చేసేస్తే ఇది ఎందుకంటే గౌరీ అధిశ్రిత ఇది ఋగ్వేదం యొక్క ప్రయోగం అండి ఋగ్వేదంలో వచ్చినటువంటి మంత్రాంశము అందుకే సుపాంశ లుక్ వచ్చేసి ఇది గీకి లుక్ చేసేసుకున్నామంట మామూలుగా అయితే లుక్ కాదు ఇక్కడ లుక్ అవుతుంది కానీ వేరే సూత్రం చేత అవుతుంది ఇక్కడ వేదం యొక్క ప్రయోగం కాబట్టి వేదం యొక్క ప్రయోగంలో ఇదే సూత్రం వచ్చేసి లుక్ చేసేస్తుందన్నమాట అస్తు ఈ రకంగా మనం గౌరీ రూపం సిద్ధించింది పక్కన అధిశ్రిత అనే పదాన్ని కలుపుకుంటాం అంతే యాడ్ చేసుకుంటాం అధిశ్రిత అనే పదాన్ని మనం కలుపుకుంటున్నాం అంతే కేవలం కలుపుకోండి గౌరీ ప్లస్ అధిశ్రిత కలపండి గౌరీ ప్లస్ అధిశ్రిత దీనికి ఎదురుగా రాయండి ఇకో ఎనచి ఇకో ఎనచి ఇకో ఎనచి ఇప్పుడు రాయండి అనే సూచన గౌరీలో ఉండే ఈ పక్కన ఆ ఉంది కదా ఈ స్థానంలో ఇక్కుల స్థానంలో ఎన్నో ఆదేశం అవుతుంది అచిపరత అచ్చు పక్కన ఉంది కదా అది ఇక్కంటే ఏంటి ఇక్కడ ఈ అన ఈ స్థానంలో యా వస్తుంది కానీ అచ్చు పరంగా ఉండాలి అచ్చు ఉంది కదా అది శ్రుతలో ఆ అచ్చు పక్కనే ఉంది అది దీనికి ఈకార స్థానంలో దీనికి ఈకార స్థానం ఏమొచ్చింది యా వచ్చింది యా ప్రాప్తమైంది ఓకేనా ఈ సూత్రం ప్రకారం ఇకో ఎనచి అనే సూచన యనాదేశ ప్రాప్త అనేన సూచన ఇకార స్థానే యనాదేశ ప్రాప్త అంటే ఈ స్థానం యా ప్రాప్తమైనమాట యనాదేశ ఈకార స్థానే యా ప్రాప్త పరంతు ఇప్పుడు ఇదాయన ఇది ప్రకృతితో ఇప్పుడు వస్తున్నాడు ఈ స్థితిలో వచ్చినాడు ఇకో ఎనచి అది గౌరీ ప్లస్ అధిశ్రిత ఈ రెండింటికి మొదటి సంధి చేస్తా అంటుంటే అప్పుడు ఈ సూత్రం వచ్చి నిలబెట్టేసింది పదంతో చెప్పి రాసుకోండి ఈ దూతౌచ సప్తం వ్యర్తే ప్రకృతి సూత్రం ఈ సందర్భంలో వచ్చినమాట ఈ సందర్భంలో వచ్చి ఇక్కడ వినియోగించబడిందన్నమాట సప్తం వ్యర్తే సారీ ఏంటి ఈ దూతౌచ సప్తమి సూత్రం రాయండి ఈ దూతౌచ సప్తం వ్యర్తే ఈ దూతౌచ సప్తం వ్యర్తే ఇది వచ్చి పరంతు అని చెప్పి ఇది రాయండి ఈ దూతౌచ సప్తం వ్యర్తే దీని అర్థం తెలుసుదా మనకు రాసుకోండి అనేన సూత్రేణ సప్తమ్యర్థే వర్తమానౌ సప్తమ్యర్థే వర్తమానం రాయండి సప్తమ్యర్థే వర్తమానః ఈకారాంతః శబ్దః సప్తమ్యర్థే వర్తమానః దీర్ఘిక ఈకారాంతః శబ్దః ప్రగృహ్య సంజ్ఞకః భవతి ఒకవేళ ఊకారం ఉంటే ఊకారాంతః శబ్దః ప్రగృహ్య సంజ్ఞకః భవతి అని చెప్పాను ఇక్కడ ఒకటే కాబట్టి రెండు రాయలేదు సింగిల్ ఏదైతే అవసరం తీసుకున్నాం ఇక్కడ చూడండి ఇది సప్తమ్యర్థ వర్తమానం గౌరీ శబ్దంలో దీని సప్తమి విభక్తి ఇంగి తెచ్చుకుని లోపం చేసామా లుక్ చేసామా అది సప్తమ్యర్థము సప్తమి విభక్తి తెచ్చుకున్నాం కాబట్టి దీన్ని సప్తమ్యర్థం అంటాం
అందుకే సప్తమ్యాహ అర్థ సప్తమ్యర్థ సమాసం చెప్పుకున్నాం. సప్తమి విభక్తి యొక్క అర్థనే సప్తమి విభక్తి యొక్క అర్థాన్ని సప్తమ్యర్థము అంటామని చెప్పి. ఇక్కడ గౌరీ ఇంగి అనేది ఇంగి సప్తమి విభక్తిలో మనం స్వాదుత్పత్తి చేసి ఇంగి తెచ్చుకున్నాం. అది సప్తమి విభక్తి యొక్క అర్థం. ఏది గౌరీ అనేది. అంటే సప్తమ్యర్థే వర్తమానం ఈకారాంతం శబ్దం. దీర్ఘీకారం గౌరీలో దీర్ఘీకారం అది శబ్దమేనా? సప్తమి అర్థంలో ఉంది, దీర్ఘీకారం కూడా ఉంది, అది శబ్దం కూడా. అలాంటి దీర్ఘీకారం కలిగినటువంటి శబ్దానికి ఇంకా సప్తమి అర్థంలో ఉన్నటువంటి శబ్దానికి ప్రగ్రియ సంజ్ఞా భవతి అని చెప్పి ఈ సూత్రము మన ప్రకృతి సూత్రం వచ్చేసి ప్రగ్రియ సంజ్ఞ అని పేరు పెట్టింది. ఈ ప్రగ్రియ సంజ్ఞ పేరు పెట్టడానికి లక్షణాలు ఏమి ఉండాలి? అది సప్తమి యొక్క అర్థమై ఉండాలి, అది సప్తమి యొక్క అర్థం ఉండాలి, దీర్ఘీకారం ఉండాలి, దీర్ఘీకారం కూడా ఉంది, సప్తమి యొక్క అర్థం కూడా ఉంది. అందుకే ప్రగ్రియ సంజ్ఞ పేరు పెట్టింది ఈ సూత్రం వచ్చేసి. దీర్ఘికారాంతం కూడా శబ్దం కూడా, ఇంకా అది ఏంటి సప్తమి విభక్తి యొక్క అర్థంలో కూడా ఉంది. అన్ని కండిషన్లు ఉన్నాయి కాబట్టి గౌరీ అనే ఉండే దీర్ఘికారానికి ఏమైపోయి ప్రగ్రియ సంజ్ఞ అని పేరు పెట్టుకున్నాము. ఓకేనా? ప్రగ్రియ సంజ్ఞ పేరు పెట్టుకునే లాభం వచ్చింది రాసుకుని కింద. ప్లుత ప్రగృహ్య అచినిత్యం, ప్లుత ప్రగృహ్య అచినిత్యం అనేన సూత్రేణ ప్రగ్రియ సంజ్ఞకస్య ప్రకృతి భావః భవతి. ప్లుత ప్రగృహ్య అచినిత్యం, ప్లుత ప్రగృహ్య అచినిత్యం అనేన సూత్రేణ ప్రగ్రియ సంజ్ఞకస్య ప్రకృతి భావః భవతి. ప్రగృహ్య సంజ్ఞకస్య ప్రకృతి భావః భవతి. ప్రకృతి భావః భవతి. ప్రకృతి భావం అవుతుంది. ప్రకృతి భావం ఎలాగైతే ఉందో అలాగే అవుతుంది. ఓకేనా? ఇక్కడ ప్రకృతి సంజ్ఞ ఎది పెట్టినా గౌరీలో ఉండే దీర్ఘికారం కండి. అదే సప్తమి విభక్తిలో సప్తమి విభక్తి యొక్క అర్థంలో ఉన్నటువంటి దీర్ఘికారాంతమైనటువంటి దీర్ఘికారాంతం ఉండాలి. ఇకారాంతం ఇకారాంతం శబ్ద రూపం, ఇకారాంతం శబ్దం కూడా. అందుకే దానికి ఈకారాంతానికి ప్రగ్రియ సంజ్ఞ అని పేరు పెట్టుకున్నాం కాబట్టి ఆ ప్రగ్రియ సంజ్ఞని పేరు ఏ దానికైతే పెట్టావో దానికి ఈ సూత్రం వచ్చి ప్రకృతి భావః భవతి అని చెప్పింది. ప్రకృతి భావం కావడం వల్లనే ఈ ఎక్కువ ఎన్హెచ్ అనే సూత్రం వచ్చేసి పని చేయలేకపోయింది, అంటే ఎనాదేశం చేయలేకపోయింది. ప్రకృతి భావన కానీ ఎలాగైతే ఉందో అలాగే ఉంచాలి, దాంట్లో సంధి చేయడానికి వీలు కాదు. ప్రకృతి భావం మూల ప్రకృతి ఎలా ఉందో ఎలాగైతే ఉందో అలాగే ఉంచుకో. అందుకే గౌరీ ప్లస్ అధిశ్రిత ఎలాగైతే ఉందో అలాగే ఉంచుకున్నాం, దాంట్లో సంధి జరగలేదు. ఓకేనా? ప్రకృతి భావః భవతి. అతః అత్ర ఎనాదేశః నా భవతి అని రాయండి. అతః అంటే అందువలనే ఎనాదేశః నా భవతి. ఎనాదేశః నా భవతి. ఏవం కింద ఏవం దాని పక్కనే చిన్న ఏవం ఈ విధంగా గౌరీ అధిశ్రితః ఇతి రూపం భవతి. గౌరీ అధిశ్రితః ఇతి రూపం భవతి. ఓకేనా? వచ్చిందండి. గౌరీ అధిశ్రితలో సంధి ప్రాప్తమవుతుంటే ఈ నియమం ప్రకారంగా సప్తమి భక్తిలో వర్తమైనటువంటి ఈ దీర్ఘికారాంతం ఉన్న దీర్ఘ ఉకారాంతం ఉన్న అక్కడ ఈ సూత్రం ప్రగృహ సంజ్ఞ పేరు పెడుతుంది. ప్రగృహ సంజ్ఞ పేరు పెట్టడం వల్ల ప్లుత ప్రగృహ్య అచినిత్యం అనే సూత్రం వచ్చి దానికి ప్రకృతి భావం చేసింది. ప్రకృతి భావం చేయడం వల్ల సంధి జరగలేదు. ఇది ముఖ్యమైన విషయం. సంధి జరగలేదు కాబట్టి ఎలాగైతే ఉందో అలాగే ఉంది ఇక్కడ. ఓకేనా? అది ముఖ్యాంశం అండి. ఇదే విధంగా కింద చూసుకోండి. ఇసి ప్రకారం అద్యస్య మామకీ తను. అద్యస్య సప్తమి భక్తిలో ఉంది, ఇక్కడ సప్తమి భక్తిలో ఉందన్నమాట. మామకీ ఇక్కడ మామకీయో దీర్ఘికారం ఉంది. మామకీ అద్యస్య మామకీ అది ఇది విగ్రహవాక్యం అండి. అద్యస్య మామకీ అనేది. ఓకే? తను ఇది యహాబి మామకీ ఇంగి తను ఇంగి ఈ రకం తీసుకోవాలి. అద్యస్య మామకీ తను ఇదంతా పూర్తి ఒక విగ్రహవాక్యము. అప్పుడు అద్యస్య మామకీ తను అన్నప్పుడు మామకీ ఇంగి తను ఇంగి మామకీ ఒకసారి మామకీ శబ్దంతో మామకీ శబ్దంతో ఇంగి తీసుకొస్తాం. అక్కడ గౌరీ శబ్దంతో ఏ విధంగా అయితే మనము ఇంగి తీసుకొచ్చామో ఇక్కడ మామకీ మూల శబ్దం ఏంటి? మామకీ శబ్దంతో ఇంగి తీసుకొస్తాం. ఒకసారి తను శబ్దంతో
గీ తీసుకొస్తాం. గీ తీసుకొచ్చిన తర్వాత సేమ్ ఇక్కడ కూడా అక్కడ సుపాం సులుక్ అనే సూత్రం చేత పక్కనే వచ్చిన గీ అనే సప్తమి భక్తి ఏకొచ్చిన లోపం అవుతుంది. అప్పుడు మామకీయే మిగులుతుంది. అదేవిధంగా తను మిగులుతుంది. పక్కన ఇతి శబ్దం ఉంది కదా, ఆ ఇతి శబ్దం ఇక్కడ అధిష్ఠిత ఏ విధంగా అయితే కలిపామో అదేవిధంగా మామకి తనువులు రెండిట్లో సప్తమి భక్తి తీసుకొచ్చి లోపం చేసిన తర్వాత అప్పుడు ఇతి అనే పదాన్ని అధ్యాహనం చేసుకొని ఈ స్థితిలో ఇక్కడ తను ఇతి మామకి ఇతిలో ఇకో ఎనచి అనే సూత్రం చేత ఇక్కడ కూడా యనాదేశం ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం వచ్చి ఇది సప్తమి భక్తిలో ఉన్నటువంటి దీర్ఘ ఇకారాంత శబ్దము దీర్ఘ ఉకారాంత శబ్దం ఉంది కాబట్టి దీనికి ప్రకృతి సంజ్ఞ అవుతుంది. ప్రకృతి సంజ్ఞ కావడంలో ప్లుత ప్రక్రియ అచినిత్యం అనే సూత్రం చేత ఇది ప్రకృతి భావం అయ్యాయి. దీర్ఘ ఇకారాంతం దీర్ఘ ఉకారాంతం. దీర్ఘ ఇకారాంతం ఏంటి? ఇక్కడ మామకీలో దీర్ఘ ఇకారాంతం ఉంది, తనులో దీర్ఘ ఉకారం ఉంది. ఆ రెండింటికి ప్రకృతి సంజ్ఞ పేరు పెట్టుకోవడం వల్ల ప్రకృతి భావం అయిపోయి అందుకే ఇక్కడ కూడా ఇకో ఎనర్జీ అనే సూత్రం చేత సంధి జరగలేదు. ఈ రకంగా మనకు ఇక్కడ ఈ సూత్రం వినియోగించబడింది. అందుకే ఇది ఇచ్చామంట. మామకీ గి తను గీకి విభక్తిక పూర్వత లుక్ హోకర్ మామకీ తను రహ. అందుకే విభక్తిక లుక్ చేసామనుకో మామకీ అలాగే ఉంటుంది, తను అలాగే ఉంటుంది. పక్కన ఇతి అనే శబ్దం తీసుకొచ్చి సంధి చేస్తా అన్నప్పుడు ఈ సూత్రం వస్తుంది అన్నమాట. వచ్చి లేదు, ఇది ప్రకృతి సంజ్ఞ అని పేరు పెట్టబడుతుంది. దీనికి ఇకారాంతము ఇంకా ఇది సప్తమి విభక్తిలో కూడా ఉంది కాబట్టి ప్రకృతి సంజ్ఞ అవుతుంది. కాబట్టి ప్రకృత ప్రక్రియ అచినిత్యం ప్రకారం ప్రకృతి భావం అయిపోయింది. అందుకే సంధి జరగలేదు అని ఈ సూత్రం చెప్తున్నారు. ఈ సూత్రం నిషేధించడానికి కూడా ముఖ్య ప్రయోజనం ఇదే అనమాట. ఇక సంధి జరగకూడదు. ఈ రకంగా మనకు మామకీ తను అనే మామకీ తను మామకీ ఇతి తను ఇతి అనే రూపాలు సిద్ధిస్తాయి. కేవలం ఇక్కడ మామకీ ఇతి తను ఇతిలో ప్రక్రియ సంధి ప్రాప్తమవుతుంటే నిలబెట్టడం ఈ సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం. ఓకేనా? ఇక్కడ పద पाठ करते समय जब मामकी इति तनु इति ऐसा रखा तब इस अवस्था में इको एनची से एनादेश प्राप्त हुआ, सो प्रकृति सूत्र से प्रकृति संज्ञा होकर पूर्ववत निषेध हो गया. ఇక్కడ పదపాఠ అంటే మామకి తను ఇలాగ పదపాఠ అంటే గణపాఠ పదాపాఠ ఉంటాయండి. మనకు వైదికులు వేద పండితులు చెప్తూ ఉంటారు. గణపాఠ అంటే పదాన్నిట్లో ఉండే శబ్దం. గణపాఠ అంటే గణశ అంటే కొన్ని గణాలని సమూహాన్ని కలిపి చెప్తుంటారు. కొన్ని పదపాఠ అంటే ఒక్కొక్క పదం విడిచి పాఠం చేస్తుంటాం, అంటే వేద పారాయణం చేస్తూ ఉంటాం. ఇక్కడ ఈ సందర్భంలో వేద మంత్రం యొక్క మామకి తను అలా పదపాఠం చేసే విడివిడిగా పదాలను పలుకుతూ ఉన్నప్పుడు ఇక్కడ కొన్ని చోట్ల ఇతి శబ్దం వస్తుంది. అప్పుడు ఈ స్థితిలో పదపాఠం చేసేటప్పుడు పదపాఠం విడివిడిగా పదపాఠం అంటే మామకి ఇతి తను ఇతి అలా పదపాఠం చేసేటప్పుడు సంధి ప్రాప్తం అవుతుంటే ఇప్పుడు ఈ సూత్రం వచ్చేసి ఏది ఈ దూతో వచ్చి సప్తమి అనే సూత్రం వచ్చేసి ఇది సప్తమి భక్తిలో ఉన్నటువంటి దీర్ఘ ఇకారాంతం దీర్ఘ ఉకారాంత శబ్దం కాబట్టి దీనికి ప్రకృతి సంజ్ఞ అవుతుంది. అందుకే ప్రకృతి భావం అయిపోయింది. అందువలన ఎనాదేశంతో ఇకో ఎనచి అనే సూత్రం చేత ఎనాదేశం ప్రాప్తం కాలేదు. ఆ రకంగా మనకు సంధి నిలబెట్టబడింది, సంధి జరగలేదు. అందుకే గౌరీ ఇతి అలాగే ఉన్నాయి, మామకి ఇతి తను ఇతి కూడా అలాగే ఉన్నాయి. ఓకేనా అండి? ఇది సేమ్ కూడా గౌరీ ప్రాతిపదిక గీ ఏ విధంగా తీసుకొచ్చామో అదే విధంగా మామకి అనే ప్రాతిపదిక గీ తెచ్చుకొని దానికి సుపాం సులుక్ తోటి లుక్ చేసేసేయండి. అదేవిధంగా తను గీ అని తెచ్చుకోండి, గీకి లుక్ చేయండి. మళ్ళా సుపాం సులుక్ తో గీకి లుక్ చేస్తే తనువు మిగులుతుంది. అప్పుడు ఇతి శబ్దం తీసుకొచ్చి సంధి చూపించాలి. అప్పుడు ఈ సూత్రం వచ్చేసి వద్దు అని చెప్తుంది, ప్రకృతి సంధి అని పేరు పెట్టేస్తుంది. ఈ రకంగా ప్రకృతి భావం కావడం వల్ల మనకు సంధి జరగలేదు. అస్తు, ఇది దీని యొక్క ముఖ్య ప్రయోజనం. మహోదయ, జీ మామకి శబ్దము అర్థం ఏంటండి? ఇది వేద మంత్రం యొక్క ప్రయోగం అండి. మనం ఒక శబ్దాన్ని చూసి అర్థం చెప్పలేం, అది పూర్తిగా వేద మంత్రం యొక్క సారాంశంతో చెప్పాలి. ఇక్కడ మనకి కేవలం ఇక్కడ అర్థ ప్రధానం కాదు, ఓన్ శబ్దాలు ఉత్పత్తి చేసుకుంటాం అంతే, అర్థం చెప్పదు. అంటే మా యొక్క అని అట్లా రాదండి. అది అట్లా కాదండి. ఇది వేద మంత్రం యొక్క అంశం, ఒక అంశం అంటే ఇప్పుడు ఋగ్వేద గౌరీ అధిష్ఠిత మామకాహ అనే మాట ఎప్పుడు విన్నట్టుంది. మామకాహ అంటే ఏంటండి? అది మన భగవద్గీతలో మొట్టమొదటి భగవద్గీతలో మొదటి దాంట్లో భగవద్గీత. దీని తాత్పర్యం వేరే విధంగా ఉంటుంది, ఇదే ఉంటుంది చెప్పడం. అది సందర్భం చూసి తెలుసుకున్నాం అంట. ఇక్కడ మనకి కేవలం ఇక్కడ మామకి ఇతి శబ్దం ఉంది. మామకి ఇతి శబ్దం సంధి చేసుకోవచ్చుదా? మామక్యతి అవుతుంది. ఇది సంధి ఎందుకు చేయాలంటే ఇది
సంధి ఇక్కడ ఇష్టం లేదండి, విడివిడిగానే పెట్టడం ఇష్టం, పదపాఠం ఇష్టము. ఇక్కడ పదపాఠం ఇష్టం, సంహిత అంటే సంధి చేయడం ఇష్టం కాదని చెప్పి నిలబెట్టడం కోసం ముఖ్య ప్రయోజనం. ఇక్కడ మామకి ఇతి, తను ఇతిలో సంధి జరగకుండా చూడటమే ఈ సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం. ఇదే దీని యొక్క అర్థం అన్నమాట. అది పనిచేసి ఇలాంటి లక్షణాలు ఉంటాయి. దీనికి ఇకారాంతం ఉండాలి, సప్తమి భక్తి తీసుకొచ్చి ఉండాలి. ఇలాంటి అర్థం ఉంటేనా అక్కడ ఈ సూత్రం ప్రకృతి సంధి పేరు పెట్టింది. ఇది దీని యొక్క సూత్రార్థం అన్నమాట. సరే ఓకేనా? దీని సూత్రార్థంలో మనకి సప్తమార్థే వర్తమానౌ అని ఉంది కదా మహోదయ. ఇక్కడ సప్తమ్యర్థే వర్తమానౌ, సప్తమ్యర్థే వర్తమానౌ ఈకారాంతః ఉకారాంతౌ శబ్దౌ అని చెప్పారు కదా మీరు. ఇక్కడ వర్తమానౌ అన్న దానికి అది కాలాన్ని సూచిస్తుందా, లేకపోతే సప్తమి అర్థం కలిగిన దాంట్లో ఈకారాంతం కానీ ఊకారాంతం కానీ ఉండాలని సూచిస్తుందా? వర్తమాన ఇప్పుడు ప్రజెంట్ గా ఏదైతే ఉందో వర్తమానం సప్తమి భక్తిలో తీసుకొచ్చినట్టు దీనికి కాదు. ఏదైతే ఇప్పుడు వర్తమానం ఇక్కడ తీసుకొచ్చా దాంట్లో చూడాలి. వర్తమానం అక్కడ వర్తమానంగా ఉండదు. మనం ఎక్కడో తీసుకొచ్చాం కదా, అక్కడ సందర్భంలో తీసుకొచ్చా అక్కడ అని ఊహించుకొని చెప్పలేము అనమాట. ఎక్కడో చెప్పండి. ప్రజెంట్ కి ఇక్కడ చూపించినటువంటి వర్తమానం అంటే జీ చెప్పండి మోహన్ రావు గారు. చెప్పండి. జీ మీ వాయిస్ రాలేదండి. ఇది వర్తమానం అంటే ప్రజెంట్ గా ఇక్కడ చూపించిన స్థితి అని చూపించడం కోసం వర్తమానం చెప్పానమాట. నిలిమ గారు అర్థమైందండి. సప్తమి భక్తిలో వర్తమానటువంటి ఏది దీర్ఘికారాంతము అనేటువంటి శబ్దానికి అని చెప్పడం కోసం వర్తమానం ఇక్కడ ఉంది. అది ఎక్కడో ఉందే కాదు, ఇక్కడ ఉండేది చూసుకోవాలి. ఎక్కడో కాదు. ఇప్పుడు ఎందుకంటే ఇది ఇక్కడ ఉంది, ఇది దీంట్లో మాత్రమే అర్థం. నువ్వు ఎక్కడో అక్కడ వచ్చి దీన్ని ఉపయోగిస్తా అంటే కుదరదు అన్నమాట. వర్తమానం ఎందుకంటే ఇక్కడ ఈ శబ్దంలో ఎక్కడైతే మనం చూస్తున్నాం అక్కడే. కొన్ని చోట్ల వేరే చోట్ల ఉంటాయి, అక్కడే చేసుకోవచ్చా? అక్కడ కాదు, చూడాలి, ప్రయోగం చూడాలి. వేద ప్రయోగమా కాదా, అది ఏ అర్థాన్ని సంకేతిస్తుంది. అంటే వర్తమానంలో ఉన్నటువంటి శబ్దాన్ని మాత్రం ఇక్కడ మాత్రం చూసుకోవాలి. అది ఈ సూత్రం యొక్క లక్షణం ఇక్కడ వర్తించాలి లేదా, ఈ సూత్రం యొక్క అర్థం చేసుకోవాలి. ఇదేమంటుంది? ఈ దూతవు చ అంటే సప్తమి ఏం చెప్పాను, అర్థం ఏం చెప్పాను? సప్తమ్యర్థే వర్తమానం. సప్తమి అంటే సప్తమ్యాహ అర్థ సప్తమ్యర్థ. సప్తమి విభక్తి యొక్క అర్థం సప్తమ్యర్థం అని చెప్పాను. మరి సప్తమి విభక్తి తెచ్చుకునేవా స్వాదిత్పత్తి చేసి, కానీ దీనికి సప్తమ్యర్థం అన్నమాట. సప్తమ్యర్థే వర్తమానం ఈకారాంత. ఇప్పుడు సప్తమి అర్థంలో తీసుకొచ్చిన దీర్ఘికారం ఉంది కదా, సప్తమి భక్తిలో అర్థమైనటువంటి దీర్ఘికారం ఉంది, అది శబ్ద. సప్తమ్యర్థే వర్తమాన ఈకారాంత శబ్ద. సప్తమి అర్థంలో ఉంది, దీర్ఘికారాంతం కూడా ఉంది, అది శబ్దం కూడా, గౌరీ అనేది. అన్ని లక్షణాలు వచ్చాయి కాబట్టి అటువంటి దానికి నేను ప్రగృహ్య సంధ్య అని పేరు పెడతాను. ఉన్నాయి కాబట్టి ప్రగృహ సంధ్య పేరు పెట్టేసింది. ఒకవేళ ఊ ఉందనుకోండి, ఇక్కడ తను తెచ్చుకున్నాం అనుకోండి, తను ప్లస్ అధిశ్రిత అనుకుందాం. ఇక్కడ ఏం రాస్తాం? సప్తమ్యర్థే వర్తమాన ఊకారాంత శబ్ద ప్రగృహ సంధ్య భవతి అని రాస్తాం. ఇక్కడ ఉన్నటువంటి శుద్ధాన్ని చూసుకోవాలి. ఇక్కడ ఈ ఉదాహరణలో మాత్రం చూడాలి, అన్ని చోట్ల దీన్ని ఉపయోగించకూడదు అని చెప్పడం కోసం వర్తమానం అని చెప్పి స్పెసిఫిక్ గా చెప్పాడు, బలంగా చెప్పాడు. అర్థమైందండి? అర్థమైందండి. అధిశ్రిత అని మనం వాడాం కదా మహోదయ, ఇది మనం ఆ శబ్దాన్ని తయారు చేయడానికే తీసుకున్నామా, లేకపోతే ఈ అధిశ్రిత తీసుకోవాలని? అధిశ్రిత కేవలము గౌరీలో ఉండే అధిశ్రితలో అదుటికి మన సంధి చూపించడం కోసం కలుపుకున్నాం అంతే. అది కేవలము గౌరీలో ఉండే దీర్ఘికారానికి పక్కలో అధిశ్రితలో మొట్టమొదటి ఆ ఉంది కదా, ఆ రెండింటికి మధ్య సంధి చూపించడం కోసం తీసుకున్నాం అంతే. గౌరీ పక్కన వేదమంత్రంలో ఇదే శబ్దం ఉంది, అంతిమ శబ్దం. ఈ రెండింటి మధ్య సంధి చేయాలని చూసామన్నమాట. గౌరీ అధిశ్రిత వేదమంత్రం ఎలా ఉందో అలాగే ఉంది. ఇది వేదమంత్రం యొక్క ఒక భాగం అండి, ఒక అంశం. అక్కడ గౌరీ అధిశ్రిత తీసుకున్నామంట. ఇప్పుడు ఈ రెండింటి మధ్య సంధి చేసుకోవచ్చు కదా అని వైయాకరణ యొక్క సిద్ధాంతం అనమాట. ఎందుకు లక్షణాలు ఎక్కువైనా ఏమంటుంది, ఈక్వల్ స్థానం ఏనా ఆదేశం అవుతుంది. మనకేంటి సంధియుక్తం చేయాలి. మనకి ఏదైనా వేదమంత్రమైనా ఏదైనా కూడా అర్ధమాత్రము లాగా ఉంటది, అది ఎంతో గౌరవాన్ని ఇస్తుందన్నమాట. తగ్గించి రాసాం కాబట్టి ఇప్పుడు తగ్గించి రాసుకోవచ్చు. ఇక్కడ గౌర్య సంధి చేస్తుంది, గౌరియది శ్రిత అలా అవుతుంది. అంటే అర్ధమాత్రం తక్కువ అవుతుంది, తగ్గించి రాసుకోవచ్చుదా. కాబట్టి సంధి చెప్పాక సంధి చేస్తాను అంటుంది.
కాబట్టి ఈ సందర్భంలో కొన్ని చోట్ల అవసరం లేదు, వేదమంత్రం యొక్క ప్రయోగాలు అవసరం లేదని చెప్పి మహర్షి పాణిని ఆ నియమం ప్రకారంగా లోపం అవుతుంటే సంధి అవుతుంటే సంధి జరగకూడదనే ఉద్దేశంతో ఇక్కడ నిలబెట్టాల్సి వస్తుంది విశేషంగా చెప్పి. ఓకేనండి మస్తు మహోదయ. నిలిమ గారు. ఎక్కడైతే అధి అని ఇస్తే అది సప్తమి విభక్తి అని అర్థం చేసుకోవాలి కదా స్వామి. అధి వస్తుందా? అధికరణం అధి అనేటువంటి మాట వస్తే సప్తమి అధికరణ సప్తమి అని అర్థం కదా. సప్తమి వస్తే వస్తాం ఇది అది అని రాలేదు ఇక్కడ. ఈ దూచే సప్తమి గౌరీ అధిష్ఠిత వచ్చింది కదా. అధిష్ఠిత అనేది ఒక్కొక్కరు ఒక రకం ఉంటుంది. ఇప్పుడు దాన్ని మనం ఈ అది వచ్చిన చోట్ల సప్తమి తీసుకొని అది ఎక్కడెక్కడైతే దాని సాధారణంగా మనకి పాణిని సూత్రాల్లో అధి అనేటువంటి వచ్చిందంటే ఇంకా అది సప్తమి అనేటువంటి దాన్ని సూచిస్తుంది అని. అలా నియమం కాదు, అలా నియమం కాదు. అది అది ఒక అవ్యయపదం. ఒకవేళ అవ్యయంతో వచ్చిందనుకోండి, అది హరవు అది హరి అని చెప్పినప్పుడు అప్పుడు తీసుకోవచ్చు. అది అన్నప్పుడు అది అంటే సప్తమి భక్తి కాదు, అది ఒక ఉపసర్గం అంతే. అది ఉపసర్గం, అది వాడారు ఉంటే అప్పుడు సప్తమి రావాలని నియమమే లేదు. నియమం లేదు, అలా ఏం లేదు. ఇక సప్తమి ఎక్కడ చూసుకోవాలి? గౌరీ శబ్దం చూసుకోవాలి. అది గౌరీ ప్రాతిపదిక సప్తమి భక్తి అర్థం చెప్పడం కోసం మనం ఇంగీ తెచ్చుకున్నామట. గౌరీ ప్రాతిపదిక చెప్తే ఇంగీ తెచ్చుకున్నాం. అందుకే ఆ గౌరీ శబ్దం సప్తమి భక్తి యొక్క అర్థం అయిపోయింది. సప్తమి భక్తిలో ఇంగి తెచ్చుకొని లుక్కు చేసాం కాబట్టి ఇది సప్తమి భక్తి యొక్క అర్థం అయిపోయింది. మహోదయ, ఇక్కడ అధిష్ఠితలో శ్రిత అన్నది పదానికి అది ఉపసర్గ అండి, లేకపోతే అధిష్ఠిత అన్నది మొత్తం ఒకే పదమా? ఒకే పదం. అది ఉపసర్గ శ్రీ ధాతు, అది తయారు చేయబడింది శబ్దం. అది తయారు చేయని శబ్దం డైరెక్ట్ పెట్టుకున్నామట. అక్కడ ఆ శబ్ద స్థితిని చూపించడం లేదు మనకు, అది ముఖ్యం కాదు. ఇక్కడ గౌరీలో అదిలో ఉండే ఆకి మధ్య సంధి, ఇది ఒక్కటి ముఖ్యంగా చూపిస్తున్నామట. మనం ఈ సూత్రం యొక్క ప్రయోగం నిర్ధారించాలి. ఈ సూత్రం యొక్క ఉపయోగం ఎక్కడ వినియోగించబడింది? ఈ దూత సప్తమ్యర్థ సూత్రం ఇక్కడ ఏ సందర్భంలో వినియోగించబడింది, అది ముఖ్యం. ఈ సూత్రం యొక్క ముఖ్య లక్ష్యం. ఈ సూత్రం అనేది ఈ ఉదాహరణలో ముఖ్యంగా ఎక్కడ వినియోగించబడింది, ఏ సందర్భంలో వచ్చింది, దీనివల్ల ప్రయోజనం ఏం జరిగింది, అది ముఖ్యం. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే ఇది ఇక్కడ సంధి ప్రాప్తం అవుతుంటే ప్రకృతి సంధ్యని పెట్టి పెట్టడం వల్ల ప్రకృతి అయిపోయి సంధి జరగలేదు. అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా? అధిష్ఠిత కలుపుకున్నాం అంతే, వేదమంత్రం యొక్క ప్రయోగం తీసుకొచ్చి పెట్టాం అంతే, చూపించడం కోసం. ఓకేనా జీ? ఇంకేమైనా సందేహం? ఇప్పుడు ఓన్లీ శబ్దాలు తయారు చేసుకునే పోతుంది. అందుకే ఇది దీని యొక్క మొత్తం శబ్ద సమూహం అంతా వచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు తెలుస్తున్నాం ఎందుకు చెప్పుకుంటే ఏ రకం చెప్పుకుంటాం అని చెప్పి. ఓకేనా మహోదయ? జీ, ఒక్క చిన్న సందేహం సార్. ఇప్పుడు అంటే మనకి ఇక్కడ సప్తమి తెచ్చుకోవాలని మనకి దీన్ని బట్టి ఎట్లా తెలుస్తుంది? అంటే గౌరీ అన్న పదం మామూలుగా ఇది కదా, సప్తమ్యర్థే వర్తమానం, సప్తమి భక్తి వర్తమైనటువంటి వర్తమానం ఈ దూతౌచ ఇకారాంత ఉకారాంత శబ్దం, ఇకారాంత ఉకారాంత శబ్దౌచ ప్రకృతి సంధ్యకో భవత అస్పష్ట. దానికి మాత్రం ప్రకృతి సంధ్య పేరు పెట్టింది. ఆ సప్తమి భక్తి తెచ్చుకోకుండా ఈ సూత్రం వచ్చి ప్రకృతి సంధ్య పేరు పెట్టదు. సూత్రార్థిని బట్టి తెలిసిపోతుంది మనకు. సప్తమి వర్తమానం ఉండాలి అని చెప్పి అలాంటి ఉంటేనే తెచ్చుకుంటాం, లేకపోతే తెచ్చుకో. ధన్యవాదాలు. ఇంకా అండి ఎవరికన్నా? అస్తు అండి. ఈ రకంగా మనకు ఈ సూత్రం కూడా పూర్తిగా చేసుకున్నాం. ఇక్కడి వరకు మనకు ఈ దూదే ద్వివచనం ప్రగృహ్యం తోటి అక్కడి నుంచి ప్రగృహ సంధ్య స్టార్ట్ అయ్యి ఈ దూతోచ సప్తమి ఇంతవరకు మనకు ఇదంతా ప్రగృహ సంధ్యా ప్రకరణ. ఇంతవరకు అన్ని ప్రగృహ సంధ్య ఎక్కడెక్కడ పేరు పెట్టుకున్నాం, దానివల్ల ఏ లాభాలు వచ్చాయో మనం చూసుకున్నాం అంట. ముఖ్య లాభం ఏంటి? ప్రగృహ సంధ్య అని పేరు పెట్టుకోవడం వల్ల కృత ప్రగృహ్య అచినిత్యం అనే సూత్రం వచ్చేసి ప్రకృతి భావం చేసింది. ప్రకృతి భావం అంటే ఎక్కడ సంధి అయితే ప్రాప్తం అవుతుందో ఆ సంధి జరగలేదు. ఇది దీని యొక్క ముఖ్య ప్రయోజనం. ఈ ప్రగృహ సంధ్యా ప్రకరణం యొక్క ముఖ్య ప్రయోజనం ఏంటి, ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది ప్రగృహ సంధ్య చేయడం వల్ల ఎక్కడైతే ఎనాదేశం ప్రాప్తం అవుతుందో, ఏ సూత్రాలు ప్రాప్తమయ్యో వాటిని నిలబెట్టేసింది. ప్రగృహ సంధ్య పెట్టిన కృత ప్రగృహ అచినిత్యం ప్రకృతి భావం చేయడం వల్ల ఎక్కడికక్కడే నిలబడిపోయాయి, సంధి జరగలేదు. అవి ఎక్కడ కేవలం ఇప్పుడు మనం చూపించిన అర్థం ఉన్న చోట మాత్రమే అండి. ఇప్పుడు ఈ ద్వివచనం ప్రగృహ
ప్రగృహ్యం సూత్రం నుండి మొదలుకొని ఈ దూత సప్తమి వరకు ఏవైతే శబ్దాలు చెప్పామో వాటిల్లో మాత్రం ఈ సూత్రాలు చెప్పినటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడెక్కడ మాత్రమే, అన్ని చోట్ల కాదు. అన్ని చోట్ల మళ్ళా సంధి ప్రాప్తం అవుతుంది. ఎక్కడెక్కడైతే ఇక్కడి నుంచి మొదలుకొని ఈ దూత వచ్చే సప్తమి వరకు నుంచి మొదలుకొని సప్తమి అంతే ఈ 18 సూత్రాల వరకు అన్నమాట. ఓత్ షే నిపాత ఏకాజనం నిపాత ఏకాజనాం సంబుద్ధౌ సాకల్యస్య తావనార్సే ఉయౌ ఈ దూతో సప్తం చెప్తే ఈ సూత్రాలు ఏవైతే ఈ కండిషన్ ప్రకారంగా ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిలో మాత్రమే ఇది వర్తిస్తుంది, అన్ని చోట్ల వర్తించదు. కాబట్టి వేరే చోట్ల ఈ నియమాలు ఈ నియమాలు వర్తించకపోయినా అనుకోండి అక్కడ ఏనాదేశం ప్రాప్తం అవుతుంది, ఎక్కడ ఏదైతే ప్రాప్తం అవుతుందో అక్కడ. ఓకేనా? ముఖ్యంగా ఇది దీని యొక్క ప్రయోజనం. ఈ రకంగా మనకు ప్రగతి సంధ్యా ప్రకరణం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఘూ సంధ్యా ప్రకరణం స్టార్ట్ అవుతుంది. ఏ సంధ్య అండి? దాదా గ్వదా. ఘూ సంధ్యా ప్రకరణం అంటే ఘూ సంధ్య అని పేరు, ఒక కొత్త పేరు అంట. ఘూ సంధ్య. ఘూ అంటే ఏమిటి? దాని ఒకటే సూత్రం ఉంది, దాదా గ్వదా. ఘూ అంటే ఏమిటి? ఘూ అనే కొత్త పేరు పెట్టి దాంట్లో కొన్ని పనులు చేసుకుంటాం. ఇప్పుడు ఏ విధంగా ప్రగతి సంధ్య పేరు పెట్టి ఏ విధంగా పని చేసుకున్నామో ఘూ అనేది ఒక పేరు. అతి సంధ్య కొత్త కొత్త పేరు పెట్టుకుని దాన్ని ఎలా వినియోగించబడుతున్నాయి, శాస్త్రం ఏ విధంగా వినియోగించబడుతున్నాయి అవి అనేది మనం చూస్తా పోతూ ఉంటాం. ఓకేనా? ప్రకరణం నెక్స్ట్ రేపు చూద్దామండి. ఇప్పుడు మనం ప్రగతి సంధ్య ప్రకరణం పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకెవరికైనా సందేహానికి అడగండి, లేదంటే మనం రేపు చూద్దామండి. కొత్త భూ సంధ్యా ప్రకరణం అనేది రేపు చూద్దాం. ఓం ఆచార్య మహోదయ. జీ ఆచార్య మహోదయ. జీ చెప్పండి. జీ ఆచార్య మహోదయ, నిన్న మనం రూపసిద్ధి చేసుకున్నాము వాయో ఇది. దాంట్లో మనకు సకారము తీసుకొచ్చుకున్నాము ప్రత్యయము. ఆ సకారానికి అనుబంధ రూపం చేసుకున్నాక హలంత్యం మిగులుతుంది. ఆ హలంత్య ఆ సకారానికి ఏంగ హ్రస్వాత్ సంబుద్ధేహే అనే ఈ సూత్రంతో లోపం చేసిండు మహర్షి పాణిని. ఇంతకుముందు వేరే చోట కూడా ఈ సకారము అపృక్తం అని పేరు పెట్టేసింది. అంటే అది అసహాయంగా ఒకటే ఉంది కాబట్టి అది అపృక్తం ఏకాల ప్రత్యయ అని పేరు పెట్టేసింది. కానీ దీనికి ఏంగా హ్రస్వాత్ సంబుద్ధేహే ఈ సూత్రం ద్వారా మనకు లోపం చేసింది. సకారానికి ఏదైతే అపృక్తం ఉందో దానికి లోపం చేసింది. కానీ ఇంతకుముందు ఒకసారి రూపసిద్ధిలో ఈ ఆదేశంగా వచ్చింది, అది వికరణ ప్రత్యయంలో ఎక్కడో ఆదేశంగా వచ్చింది. అది యకారం హలంత్యం కాకుండా వ్యోర్ వలి అనే సూత్రం ద్వారా లోపో వ్యోర్ వలి ఆ సూత్రం ద్వారా అక్కడ లోపం చేసుకున్నాం గురుజీ. అక్కడ వల్ ప్రత్యాహారం ఉంది, కానీ ఇక్కడ ఏ ప్రత్యాహారం లేదు కదా గురుజీ. మరి ఎందుకు ఇక్కడ సకారానికి ఆచార్య పాణిని గారు ఏంగ హ్రస్వాత్ సంబుద్ధేహే ఈ సూత్రం ద్వారా అపృక్తానికి లోపం చేసేది గురుజీ? మన లక్ష్యం ఏంటి? ఇక్కడ మనం ఇక్కడ లోపం చేసుకోకపోతే వాయువు ఎలా మనకు వాయువు ఎలా సిద్ధిస్తుంది? అక్కడ లోపం చేసుకోవాలి కదా. ఏంగ హ్రస్వాత్ సంబుద్ధి ఎందుకు చేసుకున్నామంటే ఇక్కడ ఏకవచన సంబుద్ధి ఒక సూత్రం ఉందా? ఏం హ్రస్వాత్ సంబుద్ధి ఎంగంతానికి పక్కన హ్రస్వంతానికి పక్కన సంబుద్ధి ఉంటే దానికి ఖచ్చితంగా లోపం చేసి సూత్రం చెప్తున్నాం అంట. సూత్రం చెప్పింది కాబట్టి మహర్షి పాణి యొక్క నియమం దీంట్లో పనిచేస్తున్నాం అంట. సంబుద్ధి ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రం లోపం చేయాలనే ఉద్దేశంతో ఈ సూత్రం రచించదు అనమాట. అంటే ఏదో ప్రయోజనం లేదు రచించదు కదా. ఎంగంతానికి పక్కన ఉంటే సంబుద్ధి అని పేరు పెట్టిన ఏదైతే ఉందో దానికి మాత్రమే లోపం చేయాలి, అన్నిట్లో కాదు. అక్కడ అన్నిటికీ అవకాశం ఉంది. మీరు చెప్పిన లోప వేదవలి అవకాశం చాలా ఉన్నాయి. ఈ సూత్రం ఎక్కడ పనిచేస్తుంది? కేవలం ఎక్కడైతే సంబుద్ధి అని పేరు పెట్టే వాటికి మాత్రం లోపం చేయడం కోసము. అర్థమైందా? విశిష్టంగా తయారు చేసేవాడి ఇది అపవాద సూత్రం అన్నమాట. ఇది అనవకాశ సూత్రం అంట, విశిష్టమైన సూత్రం, విశేషమైన సూత్రం అన్నమాట. కాబట్టి అపవాద సూత్రాల్లో మనకు ఖచ్చితంగా ఈ సూత్రం చెప్తుంది కాబట్టి మహర్షి పాణి యొక్క నియమం ఇక్కడ పనిచేస్తుంది కాబట్టి ఆ సిద్ధాంత ప్రకారంగా ఆ లక్షణాలు అన్ని ఉన్నాయి కాబట్టి ఈ సూత్రం ప్రకారం చేస్తాము.
జీ ఆచార్య మహోదయ. అయితే అప్పుడు ఈ అప్లుప్త ఏకాల ప్రత్యయ సు సకారం ఏదైతే ఉందో సు, అది మనకు ఈ సూత్రం అవసరం లేదు కదా గురుజీ ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ మాత్రం అది అవసరం లేదు కదా గురుజీ. ఇక్కడ అవసరం లేదు. ఓకేనా? డైరెక్ట్ ఎంగంతా ఉత్తరంగా మనకు సముద్రిస్తూ ఉంది కాబట్టి డైరెక్ట్ లోపం అవుతుంది. ఇక్కడ అప్లిక్తాన్ని పేరు పెట్టుకోవడానికి అవసరం లేదు. ఓకే, కొన్ని వేరే సందర్భాలు వస్తాయి, ఆ సందర్భాలు చూపిస్తాను. ఓకేనా? ఇక్కడైతే అవసరం లేదండి, డైరెక్ట్ ఈ సూత్రంతో అవుతుంది. గురుజీ అయితే ఇక్కడ మొదటిసారి ఈ సూత్ర ప్రయోజనం లేకుండా ఇది ఒకటి వచ్చింది గురుజీ. ఈ సూత్ర ప్రయోజనం లేకుండా ఓకే అండి, అది బ్రాకెట్ లో పెట్టుకొని చెప్తాను. ఖచ్చితంగా దీనికి ప్రయోజనం ఉంది, వేరే ప్రయోజనం చెప్తాను. నేను కూడా నాకు కూడా మా ఐడియా రావడం లేదు, నిన్న కూడా ఈ ప్రశ్న అడిగాను అనమాట. ఇక్కడ ప్రయోజనం లేకుండా కదా, అవసరం లేదన్నమాట. మామూలుగా అయితే పద్ధతి ప్రకారం అవసరం లేదు. బై మిస్టేక్ లేదంటే ఏదైనా కారణం ఉంటుంది, ఇంకేమన్నా దీనికి ప్రాప్తం అవుతుంటే సూత్రం నిలబెట్టిందా చూద్దాం. ఓకేనా? ధన్యవాదాలు మహోదయ, ధన్యవాదాలు ఆచార్య. ఓకే అండి, అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.